नमस्ते महोदय। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము విశేష పూర్వపద కర్మధార తత్పురుష సమాసం ఏంటో చూశాము. విశేష పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం. అందులో అంతిమ ఉదాహరణ ఏం చెప్పామండి? అంతిమ ఉదాహరణ చెప్పుకోవాలండి. ఏం చెప్పుకోండి? నాలుగో చెప్పుకోవాలనా? అంటే పోట, యువతి, శ్లోక, ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. నిన్న జాతివాచి విశేష శబ్దం, జాతివాచి విశేష శబ్దానికి ఉత్తర పదంలో పోట, యువతి, స్తోక, కతిపయ, గృష్టి, ధేను, వశ, వేహద్, వస్కయని, ప్రవక్తృ, శ్రోత్రియ, అధ్యాపక, ధూర్త ఇటువంటి శబ్దాలు ఉత్తర పదంలో ఉన్నప్పుడు కర్మధార తత్పురుష సమాసం అవుతుందని చెప్పుకున్నాము. కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకుందాం. మొట్టమొదటి ఎగ్జాంపుల్ రాసుకోండి. హస్తిని పోట. హస్తిని దీర్ఘం అండి. హస్తిని, హస్తిని పోట. హస్తిని పోట ఈజ్ ఈక్వల్ టు హస్తి పోట. నకాలం వెళ్ళిపోతుంది. హస్తి విగ్రహవాక్యంలో హస్తిని అని తిరిగి పెట్టుకున్నాము, కానీ ఇక్కడ హస్తి పోట అనేది సమస్త పదం వస్తుంది. హస్తి పోట, హస్తి పోట అంటే ఇప్పుడు మనము మనుషులు ఏ విధంగా నపుంసకలింగం చూస్తూ ఉంటాం కదా. నపుంసకలింగ వ్యక్తి ఆడ కాదు మగ కాదు అన్నట్టుగా, అట్లా ఏనుగుల్లో కూడా రెండు లక్షణములు కలిగినటువంటి ఆడ మగ లక్షణం కలిగినటువంటి ఏనుగు అని అర్థం. హస్తిపోట అంటే రెండు లక్షణములు కలిగినటువంటి ఏనుగు. దీని యొక్క హస్తిపోట అంటే ఆ తాత్పర్యం ఇక్కడ ఇచ్చారు. రెండు లక్షణం కలిగినటువంటి యుక్తమైనటువంటి ఏనుగు అని అర్థం. నెక్స్ట్ హస్తిని యువతి. హస్తిని యువతి. హస్తిని నీ దీర్ఘం అండి. హస్తిని యువతి, హస్తిని యువతి, హస్తి యువతి, హస్తిని యువతి, హస్తి యువతి, హస్తిని యువతి. విసర్గం ఉందండి. విసర్గం ఉండ. యువతిలో ఉంది విసర్గం. హస్తినిలో దీర్ఘికారం, పక్కన యువతిలో విసర్గం వస్తుంది. యువతి ఈజ్ ఈక్వల్ టు హస్తి యువతి. అంటే హస్తి యువతి అని సమస్త విసర్గం వస్తుంది. హస్తి యువతి సమస్త పదంలో విసర్గం వస్తుంది. అంటే యవ్వన అవస్థలో ఉన్నటువంటి ఏనుగు, స్త్రీ ఏనుగు హస్తిని. యువావస్థలో ఉన్నటువంటి ఏనుగు అంట, ఆడ ఏనుగు. అస్తు. నెక్స్ట్ హస్తి పోట యువతి అయిపోయింది. తర్వాత ఉంది పోట యువతి స్తోక శబ్దం.
స్తోక శబ్దానికి ఏమొస్తుంది రాసుకునే ఎగ్జాంపుల్ అగ్ని అగ్ని ప్లస్ తోక 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 ఇజ్ ఈక్వల్ టు అగ్నిస్తోక అగ్ని ప్లస్ తోక ఇజ్ ఈక్వల్ టు అగ్నిస్తోక అగ్నిస్తోక స్తోక అంటే కొంచెం అనమాట స్తోక అంటే ఏమిటి కొంచెం అని అర్థం అంటే కొంచెం అగ్ని అగ్నిస్తోక కొంచెమే అగ్ని అంటే కొంచెం ఉందన్నమాట నిప్పు అగ్నిస్తోక అంటుందని అగ్ని ప్లస్ తోక ఇజ్ ఈక్వల్ టు అగ్నిస్తోక నెక్స్ట్ పోట యువతి స్తోక కతిపయ కతిపయ అనే శబ్దానికి విశేషం వస్తుంటే రాసుకునే దది ప్లస్ కతిపయం దది దధి రెండో అక్షరం మహాప్రాణం దధి ప్లస్ కతిపయం దధి ప్లస్ కతిపయం దధి ప్లస్ కతిపయం దధి కతిపయం దధి కతిపయం దధి ప్లస్ కతిపయం దధి కతిపయం దధి ప్లస్ కతిపయం దధి కతిపయం అంటే కొంచెం దహి అంటే కొంచెం పెరుగు అని అర్థం కొంచెం పెరుగు కొంచెం పెరుగు గురువు గారు ఇప్పుడు స్తోక అన్న కతిపయం అన్నా కూడా కొంచెం అనే అర్థం వస్తుందండి అయితే పర్యావాచ శబ్దం రెండింటికి కాదండి కొంచెమే అర్థం వస్తుంది దది ప్లస్ కతిపయం ఇజ్ ఈక్వల్ టు దది దధి కతిపయం కొంచెం పెరుగు నెక్స్ట్ కతిపయ గ్రిష్టి గ్రిష్టి అంటే గో గ్రిష్టి గో గ్రిష్టి గౌహు ప్లస్ 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 గ్రిష్టి ఇజ్ ఈక్వల్ టు గో గ్రిష్టి గో గ్రిష్టి గో గృష్టి గో గృష్టి గో గృష్టి అంటే ఏదైనా ఒక ఆవు దూడ మొట్టమొదటిసారి దూడనిస్తుంది కదా దాన్ని గోగ్రిష్టి అంటాం అంటే మొట్టమొదటిసారి దూడనిచ్చినటువంటి ఆవు మొట్టమొదటిసారి జన్మించినట్టు ఆవు అంటే రెండో ఈత కాకుండా మూడో ఈత కాకుండా ఫస్ట్ టైం అయితే జన్మించిందో ఆవు అయితే దాన్ని తీసుకుంటే గోగ్రిష్టి అంటాం దాన్ని గోగ్రిష్టి అంటే అట్లా జన్మ ఎక్కువే కొద్ది దాంట్లో అక్కడ ఉండే ఔషధాల్లో ఆవులు కూడా మనం పంచగవ్యాలు ఉపయోగిస్తుంటాం కదా అది గోమూత్రం కావచ్చు గోమయం కావచ్చు పంచగీతాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మార్పులు వస్తాయని అలాగే పాలలో కూడా కొన్ని మార్పులు వస్తాయి మొదటి అవస్థలో ఉన్నటువంటి దుగ్ధంలో వెన్నెలో కావచ్చు అన్నిట్లో కావచ్చు గోమూత్రంలో కావచ్చు చాలా మార్పులు ఉంటాయంట అందుకే గోగ్రిష్టి అంటే మొట్టమొదటిసారి జన్మించినటువంటి ఆవు ఏదైతే ఉందో అటువంటి ఆవును గోగ్రిష్టి అంటాం అన్నమాట అటువంటివి ఔషధానికి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటాయి అని మనకు ఆయుర్వేద శాస్త్రంలో అక్కడక్కడ కనిపిస్తుంటుంది అంటే ఇప్పుడు జన్మనిచ్చిన ఆవు అండి లేకపోతే దూడ అంటే దూడని కావచ్చా ఏదైనా కావచ్చు ఆవు ఒక దూడని మొదటి సంతానం లాగా అన్నమాట ఆవు మొదటి సంతానం అయితే ఉందో మొదటి సంతానం అంతేగాని జన్మనిచ్చిన ఆవు కాదు అంటే మొట్టమొదటి సంతానం అంటే ఏదైనా ఆవైనా మొదటి సంతానం అయి ఉండాలి అది ఒక్క నిమిషం అండి మీరు మొదటి సంతానం కాకుండా సంతానం ఒక్క నిమిషం ఆ సంతానం ఇచ్చిన దూడ కాకుండా ఆ ఆవు
ఏ ఆ, ఆవు అది అయితే నేను అడుగుతున్నది. ఓకే మొదటిసారి ఈనంది. ఈనింది ఆవు ఏదైతే ఉందో ఆ దూడ ముఖ్యం కాదు, ఆ ఆవు ब्याई ధన్యవాదాలు. हुई गाय అంటాం. మొట్టమొదటిసారి బ్యాయి हुई गाय హిందీ में बोलते हैं, తెలుగు में నేను ఈ భాషలో చెప్పాను. తొలి ఈత దూడండి. ప్రథమ తొలి సంతానం అండి. ప్రథమ సంతానం ప్రథమ సంతానం ఇచ్చినటువంటి ఆవు ఏదైతే ఉందో ఆవు ఆ తొలి ఆవును ఈత. గోగృష్టి అంటాం. తొలిత అంటాం కదా, తొలిత తొలి ఈత. అదే అదే. తొలిత గేదె, తొలిత ఆవు అంటుంటాం కదా అది. ఆవు పాలు కూడా మొదటి రోజు పాలు ఉన్నంత అంటే ఇది నెక్స్ట్ డే ఉండవుట. అది కూడాను మామూలుగా కూడా. కొంతవరకు మనకు తొలిత ఆవు పాలు కానీ గోమృతం కానీ ఇవన్నీ దాంట్లో కొంచెం చాలా గుణాలు ఉంటాయంటారు. అందుకే మన సంతానాన్ని కూడా శ్రీమంత పుత్రుడు అంటారంటే మొదటి సంతానం వాళ్ళకే శ్రీమంత పుత్రుడు, శ్రీమంత పుత్రి అని. అవునండి. తర్వాత వాళ్ళకి సంతానం లేని వారికి కొన్ని శివలింగ బీజాలను ఇస్తారండి సంతాన ప్రాప్తి కొరకు. అవి శివలింగ బీజాలు మనం కూడా చెట్లు చూస్తుంటే అది దాని యొక్క పుష్పం ఎలా ఉంటుందని సేమ్ పూర్తి శివలింగం ఎలా ఉంటుందో అదే ఆకృతిలో మీరు పుష్పాలు చూసి ఉంటుంది. ఎక్కడైనా దేవస్థానాలు ఈ చెట్టు ఎక్కువ వేస్తూ ఉంటుందంట. సేమ్ శివలింగం లెక్కనే ఉంటుంది. వాటి శివలింగం చెట్లు అంటారు. శివలింగ చెట్టు ఆ శివలింగ చెట్టు బీజాలు విత్తనాలు ఉంటాయన్నమాట. ఆ విత్తనాలను న్యూక్లియస్ రెండు ఉన్నాయన్నమాట. పుత్ర వటి అని కొన్ని టాబ్లెట్ వస్తాయన్నమాట, పుత్ర వటిక అని చెప్పి. అవి రెండు కలుపుకొని ఈ మొట్టమొదటిసారి తొలిత అయినటువంటి ఆవు పాలతోటే అది వేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకి ఏ సంతానం కావాలంటే ఆ సంతానం కలుగుతుందని చెప్పి మనకు శాస్త్రంలో ఆయుర్వేదంలో అలా ఉందండి. అలా చాలా మంది ప్రయోగాలు చేస్తుంటారు. కానీ విధి విధానం ప్రకారం ఏదైతే ఉండాలో జరుగుతుంది. కానీ సాధ్యమైనంత వరకు ఇదైతే పద్ధతి ఉందండి. అట్లా వాళ్ళు గర్భం వచ్చిన 2 నెలలు ఎప్పుడైతే ఉందో ఆ 2 నెలల అవస్థలో ఈ శివలింగ బీజాలు గర్భవతి టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో 2 కలుపుకొని సమమాత్రలో ఈ గింజలు తీసుకొని అట్లా ప్రయోగించొద్దు. దానికి విధి విధానం ఉంది. ఆ ప్రకారం చేసుకుంటే మనకు ఏ సంతానం కావాలంటే అంటే పుత్ర సంతానం కావాలని వాళ్ళు ఇలా చేస్తారు. శివలింగ బీజాలు ఎక్కువగా పుత్ర సంతాన ప్రాప్తి కోసం ఇలా చేస్తుంటదండి. అట్లా చాలా మంది ప్రయోగాలు చేసి దాని అనుకున్నగానే వాళ్ళు అనుకునే విధంగా పుత్ర ప్రాప్తి కలిగింది కూడా. కాబట్టి ఇది ఒక ప్రయోగం అయితే ఉందండి. అది నేను ఇంతకుముందుకు ఏదో చెప్పాను, కానీ ఇప్పుడు నాకు అది మాత్ర అనేది గుర్తు రావడం లేదు. ఎంత ఇది ఎంత మాత్ర ఉండాలి, అదంతా మాత్ర ఎంత ఉండాలి, అది సమభాగంలో ఉండాలనిపిస్తుంది. 2 గోళీలు ఇవి రోజు ఉదయం సాయంత్రం గుళికలు తీసుకోవాలి. ప్లస్ ఈ శివలింగ బీజాలు ఒక 11 గింజలను రోజు బాగా నమిలి తిని పైన ఈ తొలిత ఆవు యొక్క పాలు ఏవైతే ఉన్నాయో అది కూడా దూడనిచ్చిన ఆవు పాలే అంట. మళ్ళా ఆవునిచ్చినది కాకుండా దూడనిచ్చిన అంట. బయలు ఏదైతే ఎద్దు అంటాం కదా, అటువంటి దూడ పాలే అంటే ఏమో కొన్ని తత్వాలు దాంట్లో అట్లా ఆవులో వస్తాయేమో మరి అటువంటి గుణాలు. అటువంటి ఆవు పాలతోటి మనం తీసుకోవాలి అంటారు అన్నమాట. అప్పుడు ఖచ్చితంగా 2 నెలల అవస్థలో గర్భం దాల్చి 2 నెలలు అయింది అంతే. మళ్ళీ 2 దాటి 3 పడ్డాయంటే మళ్ళీ కాదు. అప్పటికి 3వ నెలలో అవయవాలు పూర్తి ఏర్పడిపోతాయండి. 3వ నెలలో పిల్లవాడికి అవయవాలు పూర్తి ఏర్పడిపోతాయి. కానీ 2 నెలల అవస్థలో గర్భం పూర్తిగా అవయవాలు ఏర్పడడం అనమాట. ఆ స్థితిలో 2 నెలల అవస్థలో మనం ఒక నెల తీసుకోవచ్చు, ముఖ్యంగా పరివర్తనం అయ్యేంత వరకు. తర్వాత కంటిన్యూ తీసుకుంటూ కూడా గర్భం బలంగా ఉంటుంది. ఆ మహిళకు కూడా చాలా బలం, పుష్టిగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఏ ఇబ్బంది లేకుండా అనుకూలంగా ప్రసవం అనేది జరుగుతుంది, డెలివరీ అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇది ఒక విధి విధానం అయితే ఉంది. ఆయుర్వేదం చూస్తే తెలిసిన వాళ్ళు అలా ప్రయోగించవచ్చు అండి. అట్లా మనకు పుత్రేష్ట యజ్ఞం అని చెప్పి మనం యాగాలైతే చూస్తూ ఉంటాం. కాబట్టి అలా చేసుకోవచ్చు. దానికి ఒక విధి విధానం ఉంది, చాలా మంది చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి సందర్భంలో ఈ స్థితి కలుగుతుంది. కాబట్టి అలాంటి ప్రయోగాలు ఉన్నాయి. మనం అటువంటి వాళ్ళని సంపర్కం చేసినప్పుడు ఖచ్చితంగా దొరుకుతాయండి. ఇంకోటి, ముందుగా మనలో దోషాలు ఏవో చూసుకోవాలి. తర్వాత విధి విధానం ప్రకారంగా మనం అనుసరించామంటే ఖచ్చితంగా అటువంటి ప్రాప్తి ఏది కావాలంటే, ఎందుకంటే ఆయుర్వేదం స్పష్టంగా ఇచ్చాను, మనకు పుత్రి కావాలంటే పుత్రి సంతానం కలుగుతుంది, పుత్రుడు కావాలంటే పుత్ర సంతానం కలుగుతుంది. కాబట్టి దానికి విధి విధానం ప్రకారం ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా అటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు అందరూ కూడా. అస్తు. ఇప్పుడు దీనికి ప్రయోగం చెప్తున్నాను. సమ అవస్థలో ఎప్పుడు అష్టమి, నవమి అటువంటి సమస్థలో సంయోగం జరిగినప్పుడు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పి అంటారు. విషమ స్థితిలో సంయోగం కలిగినప్పుడు పుత్రి సంతానం కలుగుతుందని చెప్పి మన శాస్త్రం చెప్తుందండి. ఆ రకంగా విషమ స్థితిలో కలిసినప్పుడు పుత్రి సంతానము, సమ అవస్థలో కలిసినప్పుడు
పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. అందులో కూడా ఉత్తమకరమైనటువంటివి మన శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ రకంగా ప్రయోగాలు ఉన్నాయి. ఇంకోటి యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటారు. అది ఎందుకంటే అక్కడ కూడా పుత్రేష్టి యాగంలో కొన్ని ఔషధాలు ఉంటాయని, ఇప్పుడు మాకు శివలింగ బీజాలు చెప్పారు, అటు కాకుండా కొన్ని ఔషధాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది అవి ఇప్పుడు చాలా ఎక్కువ కొంతమంది ఉన్నటువంటి తెలిసిన ఔషధాలు ఆ యజ్ఞకుండంలో వేయడం వలన ఆ గర్భం లేని దోషాలంటే తొలగిపోయి ఆ సామర్థ్యం ఏర్పడుతుందండి. ఆ వ్యక్తికి ఆ వాయువు వలన తీసుకోవడం వలన 2-3 గంటలు అక్కడ కూర్చోవడం వలన చాలా మార్పులు వస్తాయన్నమాట ఆ ఔషధ గుణాల వల్ల. కాబట్టి ఆ రకంగా పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఇట్లా చాలా నియమాలు ఉన్నాయి. మనం తెలిసి విధి విధానం తెలుసుకుంటేనే ఎవరు బాధపడాల్సిన అవసరం. చాలా మంది రకరకాల బాధపడుతూ ఉంటారు, కేవలం ఆడపిల్ల వాళ్ళే పుట్టారని చెప్పి. కొంతమంది మగపిల్లలు అందరూ ఉంటారు, ఆడపిల్లలు వాళ్ళు బాధపడుతుంటారు. అట్లా రకరకాల బాధపడే వాళ్ళు ఉన్నారు, అవాసం చేసుకునే వాళ్ళు ఉన్నారు అనమాట. అట్లా అది కాకుండా మనం ఒక తెలిసి విధి విధానం ప్రకారం వెళ్తేనే ఖచ్చితంగా మనకు ఈ సంతానం కలుగుతుందండి. కాబట్టి ఎవరు కూడా అలాంటి మహాపాపం చేయకుండా ఇట్లా ఒక తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినామంటే ఖచ్చితంగా ఇటువంటి సంతానం కలుగుతుందండి. అస్తు, ఏదో సందర్భానుసారంగా చెప్పాను. అస్తు. నెక్స్ట్ ధేను శబ్దం వచ్చిందండి. నెక్స్ట్ ఏంటి? ధేను శబ్దం. గోధేను, గోహు ధేను, గోధేను. ఇది కూడా అదే. గోధేను అంటే తొలిసారి జన్మించినటువంటి ఆవు. గోధేను అంటే గోగ్రిష్టి అంటాము, గోధేను. గౌ ధేను అని కూడా చెప్పచ్చు. గోధేను. గౌధేను ఇది గోధేను. నెక్స్ట్ గోవశ, గోవశ. గౌహు వశ = గోవశ. అంటే సంతానం ఉన్నటువంటి కొన్ని ఆవులు ఉంటాయి కదా, అంటే జన్మకు సంతానం ఇవ్వడానికి యోగ్యత అనేటువంటి ఆవులు. దాన్ని ఏమంటే గౌహు వశ = గోవశ. వశ అంటే శంఖంలో ఉండే శకారం గోవశ. ఓకే. గౌహు వశ. గో వేహత్ అంటే నెక్స్ట్ గౌహు ప్లస్ వేహత్. వేహత్ శబ్దం కదా. గౌహు ప్లస్ వేహత్ = గో వేహత్. గర్భము కింద పడేసినటువంటి ఆవంట. కొన్ని ఆవులు అంటే టైం కాకముందుకు కొన్ని ముందే గర్భాన్ని కింద పడేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏదైనా దాంట్లో దోషం ఉండొచ్చు, ఆహార దోషం ఉండొచ్చు, ఏదైనా ఒక దాని కూడా పొడుచుకున్న వల్ల కూడా అట్లా జరుగుతూ ఉంటాయి, ఏదైనా భయానికి లోన్ అయిపోయి అట్లా ఇంకేదైనా కారణం ఉండొచ్చు. అవి మనుషులకు చూస్తుంటాం, పశువులకు చూస్తుంటాం. ఇట్లా దాని గౌహు వెహత్ = గో వెహత్ అంటే గర్భము కింద పడేసినటువంటి ఆవు టైం కంటే ముందు. గర్భస్రావం. గౌహు వెహత్, గో వెహత్ అంటామండి. విగ్రహవాక్యంలో గౌహు ప్లస్ వెహత్ = గో వెహత్. నెక్స్ట్ కఠ ప్రవక్త, కఠ ప్రవక్త. ప్రవక్త కఠ ఒత్తుఠాని. కఠ ప్రవక్త, కఠ ప్రవక్త. కఠ ప్రవక్త, కఠ ప్రవక్త అంటే కఠ జాతికి సంబంధించినటువంటి వ్యాఖ్యాకాలు. అంటే వేద పాఠంలో మన వేద మంత్రాల్లో కొన్ని భిన్న భిన్న సూక్తాలు భిన్న భిన్నంగా వేసికని ఇది కఠ శాఖ అంటే కొంతమంది ఒకే శాఖను నేర్చుకుంటుంటారు, కొంతమంది ఇంకో శాఖ నేర్చుకుంటారు. దాంట్లో భిన్న భిన్న రకాలైనటువంటి దేవతకు సంబంధించినటువంటి సూక్తులు భిన్న భిన్నంగా ఉంటాయన్నమాట. అందులో కఠ శాఖకు సంబంధించిన వాళ్ళు కొంతమంది అన్నమాట. అందుకే కఠ ప్రవక్త అంటే కఠ శాఖానికి సంబంధించిన వేద మంత్రాలు చదివే వాళ్ళని వాడిని కఠ ప్రవక్త అంటాం. కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదం అంటారు కదా. ఆ యజుర్వేదం దాంట్లో కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదం భిన్న భిన్నంగా ఉంటాయన్నమాట. కొంతమంది ఓన్లీ కృష్ణ యజుర్వేదం కంఠస్థం చేస్తుంటారు,
కొంతమంది ఓన్లీ శుక్ల యజుర్వేదనే కంటెస్ట్ చేస్తుంటారు, కొంతమంది ఓన్లీ ఋగ్వేదనే కంటెస్ట్ చేస్తుంటారు, కొంతమంది సామవేదాన్ని కంటెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లా భిన్న భిన్నంగా ఓన్లీ ఒకే శాఖకు సంబంధించి దాంట్లో కూడా వేదమే కాకుండా ఆ వేదంలో కొన్ని శాఖలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు అన్నమాట. అందులో ఒక శాఖ విశేషం ఇక్కడ కట శాఖ. అది కట ప్రవక్త ఈజ్ ఈక్వల్ టు కట ప్రవక్త ఈజ్ ఈక్వల్ టు కట ప్రవక్త అంటే కట జాతికి సంబంధించిన వ్యాఖ్యాత అంటే వ్యాఖ్యాకారుడు. నెక్స్ట్ ఆచార్య మధ్యలో ఒకటి మిస్ అయింది ఆచార్య. వస్కయని మిస్ అయ్యింది రాసుకునే దాసుకుని. గౌహు ప్లస్ వస్కయని. గౌహు వస్కయని, గౌహు వస్కయని, వష్కయని, గౌహు వష్కయని. గౌహు వస్కయని, గౌ వష్కయని అంటే ఏ సంతానం అయితే అంటే యువాస్తులో ఉందో అటువంటి ఆవు. సంతానము పెద్దగా అయిపోయింది అన్నమాట, అటువంటి ఆవు, సంతానం పెద్ద అయినటువంటి ఆవును గో వస్కయని అంటాం. ఏ ఆవుకైతే సంతానం మొట్టమొదటి సంతానం అయితే ఉందో ఆ సంతానం యువావస్థలో ఉందన్నమాట, అటువంటి ఆవు. మళ్ళీ ఇంకా మళ్ళీ గర్భం దాల్చలేదు అనమాట, అంతకని పూర్వస్థితి తీసుకోవాలి మనం. వస్కయని అంటాం ఇక్కడ. ఒట్టిపోయినావు అనుకుంటా. ఒట్టిపోయినావు కాదు, అంటే ఇప్పుడు ఒక సంతానానికి అట్లే అయిపోదు కదా ఆవు. అంటే యువావస్థ వచ్చిందంటే కనీసం ఇప్పుడు ఈ రోజులో బాగా మంచి పౌష్టికాహారం ఇచ్చామంటే 3 ఏళ్ళలో మళ్ళీ అది కట్టుపాయానికి వస్తుందండి, మళ్ళీ అది దాని ఆ యోగ్యత వచ్చేస్తున్నా, సంతానికి యోగ్యత యోగ్యం అవుతుంది అది ఆవు. ఇప్పుడు బాగా మంచి పరమైన పౌష్టికాహారం ఇచ్చామంటే కొన్ని ఆవులు బాగా దూడకు పాలు పూర్తి వదిలేసామనుకోండి బాగా తయారవుతుందండి, 3 ఏళ్ళలో తయారవుతుంది మళ్ళీ దూడ, 3 మహా 4 ఏళ్ళు. అటువంటి ఆవు నాకు తెలిసి ఇంకా అటువంటిప్పుడు ఆ 2 ఏళ్ళు అంటేనే కనీసం ప్రతి సంవత్సరం ఒక ఈత ఇంటూ ఉంటుంది ఆవు. ఆవైనా గేదెలైనా కూడా ప్రతి సంవత్సరం కనీసం సంవత్సరం ఒక ఈత ఇంటుంది కదా, ఈనుతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. 2 ఏళ్లకు ఒకసారి ఈనుద్దండి. ఏంటండి? 2 ఏళ్లకు ఒకసారి ఈనుద్ది. వేట ఏందో ఆవు. ఓకే అండి, అంటే 9 నెలలు మన గర్భంలో ఉండాలి కదా, ఒక సంవత్సరం 2 ఏళ్లకు ఒకసారి ఆవు ఈనుద్ది. మన 9 నెలలు ఒకసారి మన గర్భంలో ఉంటుంది. అంటే అది గర్భం దాల్చిన సంవత్సరం లోపల అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజు ఎలా అవుతుందంటే ఒక పాలు సంతానం వచ్చిన తర్వాత 5-6 నెలలు బాగా పాలు చూసుకున్న తర్వాత వెనకబడి మళ్ళా అది కట్టుపాయానికి వస్తుంటుంది. అది చిన్నప్పటి వాళ్ళు ఇంజక్షన్ చేపించేసి వెనకబడి కట్టించేస్తుంది అన్నమాట దాన్ని. ఇప్పుడు ఆరోగ్యంగా పుట్టవు, ఆరోగ్యంగా పుట్టవయ్యి, అది వేరే విషయము. కానీ అట్లా చేస్తున్నారు చాలా మంది, అలా చేస్తుంటారండి. ఇంజక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు బాగా తర్వాత అన్ని రకాల గ్రామాలు అన్ని రకాల పశువులు ఉంటాయి, కానీ అలా చేస్తూ ఉంటుంది. అంటే సంవత్సరం లోపల మళ్ళీ ఒక జన్మ 2వ జన్మ కూడా ఇచ్చేస్తున్నా. కానీ విధి విధానంగా అయితే ఆ టైం వరకు వేస్ట్ చేస్తేనే అది నుండి ఆ సంతానికి బలం ఉందన్నమాట. అస్తు దాన్ని గో వస్కయని అంటాం అనమాట. నెక్స్ట్ కటశ్రోత్రియ. కటశ్రోత్రియ ఆచార్య యువావస్థలో ఉన్న దూడ ఏదైతే ఉందో అటువంటి దాని యొక్క అంటే సంతానించిన ఆవు, ఏ ఆవుకైతే సంతానం యువావస్థలో ఉందో అటువంటి ఆవు దూడకు తీసుకోవద్దు, ఆవుని తీసుకోండి. ఏ ఆవు అయితే సంతానించిందో ఆ సంతానం యువావస్థ అటువంటి అంటే ఆ స్థితికి వచ్చేసరికి ఆవులు చాలా మార్పు జరుగుతాయన్నమాట. అటువంటి ఆవును అక్కడ ఎందుకు సంకేతిస్తున్నా అంటే అటువంటి సందర్భంలో కొన్ని తత్వాలు ఉంటాయన్నమాట, అక్కడ ఏదో ఒకటి ప్రయోగం ఉంటుందన్నమాట. ఇప్పుడు దాని విశేషంగా ఇన్ని రకాల ఇప్పుడు ఓన్లీ ఆవు గురించి మనకి ఇన్ని రకాల ప్రయోగాలు ఇన్ని రకాల ఉదాహరణలు ఇస్తున్నాయి. అంటే గో వస్కే అని చెప్పి, గో గ్రిస్పి, గో దదీపయం, ఇవన్నీ కూడా ఆవుకు సంబంధించి చెప్పుకుంటున్నామట. అంటే ఇది ఆవు ప్రారంభించి మొదలుకొని అంతిమ స్థితి వరకు భిన్న భిన్న ప్రయోగాలు ఔషధంలో ఉపయోగిస్తూ ఉంటారు. దాన్ని బట్టి కొన్ని మార్పులు ఉంటాయన్నమాట. దాన్ని బట్టి అందుకే భిన్న భిన్నంగా చూపిస్తున్నామట. సామాన్యంగా స్థితి ఉంటే ఇన్ని రకాలుగా ఉదాహరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట.
ఎందుకంటే మహాపురుషులు ఋషి మహర్షులు ఏదైనా ఒక ఉదాహరణ చెప్పినారంటే అది మనోరంజనంగా ఉన్నప్పుడే ఏంటంటే వాళ్ళు సైద్ధాంతికంగా ఉంటుందన్నమాట. వాళ్ళు మనోరంజనంలోనే క్రీడా రూపంలోనే మనకు ఒక సిద్ధాంతాన్ని ఒక అసంబద్ధమైన సిద్ధాంతం కాకుండా, అసంబద్ధమైన ఉదాహరణ కాకుండా సంబద్ధయుక్తమైనటువంటి సిద్ధాంతయుక్తమైనటువంటి విషయాన్ని చెప్పి వెళ్తుందన్నమాట. అంటే ఒక ఔచిత్యం, ఒక అర్థం అంటూ ఉంటుంది, అనర్థకం ఉండదు అనమాట. అర్థం లేని శబ్దాలకు ఉదాహరణ ఉండవు అనమాట. కానీ ఒక మహాపురుషులు పండితులు ఏదైనా ఒక ఉదాహరణ చెప్తున్నా అంటే అది సైద్ధాంతికం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఆవు విషయంలో చెప్తున్నా అంటే దాంట్లో ఆ స్థితిలో కూడా ఏ ఆవు సంతానం ఇచ్చిందా, దానికి యువావస్థ కలిగి ఉందో అటువంటి ఆవు ఏదైతే ఉందో ఆ ఆవును తీసుకోమని చెప్తుంది. దాన్ని ఏం చెప్తారు? అటువంటి ఆవును గో వస్కయని అంటామంట. గో వస్కయని అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ కట ప్రవక్త చెప్పాము. కట అంటే ఒక వేదంలో ఉండే ఒక అధ్యాయం, అంటే కట అధ్యాయం ఏదైతే ఉందో దాన్ని చదివేటువంటి జాతి వాళ్ళు ఏదైతున్నామని కఠాధ్యాయి అంటాము. వాటిని కట ప్రవక్త అంటాము. కట ప్రవక్త ఈజ్ ఈక్వల్ టు కట ప్రవక్త. నెక్స్ట్ కట శ్రోత్రియ. కట శ్రోత్రియ ఈజ్ ఈక్వల్ టు కట శ్రోత్రియ. వీళ్ళు కూడా కట సంబంధించిన శ్రోత్రియ అంటే అక్కడ ప్రవక్తలు, ఇక్కడ శ్రోత్రియ అంటే విని చెప్పేవాళ్ళు అన్నమాట. దాంట్లో కొన్ని ప్రకారాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళు భిన్న భిన్న శాఖ వాళ్ళు. అక్కడ కట జాతికి వ్యాఖ్యానం చేసేవాళ్ళు, కటకు సంబంధించిన వేద పాఠం చెప్పేవాళ్ళంట. ఓన్లీ పాఠం చేసేవాళ్ళు, వల్లి వేసేవాళ్ళు. కఠోపనిషత్తు కూడా దీని నుంచి వచ్చిందేనా గురువు గారు? చెప్పలేమండి, నాకు అంత ఐడియా లేదు. సూక్తులు గురుగారు ఇప్పుడు కట శ్రోత్రియ అంటే ఇప్పుడు వాళ్ళు కట శాస్త్రాన్ని వల్లె వేసే వాళ్ళని అంటే శ్రోత్రియ ఆ బ్రాహ్మణుడు. కట శ్రోత్రియ కటాన్ని కటాన్ని వల్లి వేసే శ్రోత్రియ అంటే ఆ బ్రాహ్మణులు, ఆ పండితులు. శ్రోత్రియ ప్రవక్త అంటే వక్త ఎవరైనా కావచ్చు. అంటే ఇది కూడా కథకి సంబంధించిన ఉపనిషత్తు అని చెప్పుకోవచ్చు అండి. కఠోపనిషత్తు ఆ కట సంబంధించిన సూక్తంలో ఉండొచ్చు అండి. కఠోపనిషత్తు మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడి నుంచి ఉంటుంది. నాకు సంఖ్య గుర్తు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు, ఎందుకంటే కథ అనేది ప్రసిద్ధం కాబట్టి ఇది ఖచ్చితంగా నుంచి ఉత్పన్నమైనటువంటి కఠోపనిషత్తు కూడా. ఈశ అనేసరికి ఈశకి సంబంధించిన ఉపనిషత్తు అట్లాగా ఒక్కొక్కటి మనం. ధన్యవాదాలు. నెక్స్ట్ రాసుకోండి. అధ్యాపక అంతిమ శబ్దాన్ని కలాప ప్లస్ అధ్యాపక. ఇది కూడా కలాప అని ఒక శాఖ వేదంలో. కలాప ప్లస్ అధ్యాపక. కలాప ప్లస్ అధ్యాపక. కళాధ్యాపక. కలాప ప్లస్ అధ్యాపక కళాధ్యాపక. కలాప ప్లస్ అధ్యాపక ఈజ్ ఈక్వల్ టు కళాధ్యాపక. కలాప జాతికి సంబంధించిన అధ్యాపకులు అంటే కలాప దానికి అధ్యాపన చేయించేవాళ్ళు, చెప్పేవాళ్ళు, చదివించేవాళ్ళు, నేర్పించేవాళ్ళు. కలాపాధ్యాపక అంటేనండి కలాపాధ్యాపక. 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 అర్థం ఏంటండి గురుగారు? అంటే కలాప అని ఒక వేదంలో ఒక శాఖ. కలాపము అంటే భాగాలు అని అనుకుంటున్నానండి. 8 అష్టకలాప అంటే 8 భాగాలు. ఒక కలాపాన్ని విడదీసినప్పుడు 8 భాగాలుగా అది ఇది అవుతుంది అని అర్థం కూడా రావచ్చేమో కదండి. దాంట్లో విభాగాలు అన్నమాట. కథలోనే చిన్న చిన్న విభాగాలు ఉంటాయి. ఇప్పుడు దాంట్లో ఖండికలు, చిన్న చిన్న ఖండికలు ఉంటాయన్నమాట, విభాగాలు. ఇప్పుడు మనకు కదా ఇప్పుడు తత్వ సమాసం దానికి 12 వెదిక సమాసానికి 12 రకాల భేదాలు, దాంట్లో మన సమానాధిక మళ్ళీ 6 రకాల భేదాలు, అట్లా దాంట్లో కూడా మంత్రాలకు చిన్న చిన్న విభాగాలు ఉంటాయన్నమాట, ఖండికలు ఉంటాయన్నమాట. అదో కలాప ఒకటి. ఆ కలాపని అధ్యాపన చేసే వాళ్ళు ఏదైతే ఉన్నదో, చదివించే వాళ్ళు అవుతున్న వాడిని కలాపాధ్యాపక అంటాం. కలాపాధ్యాపక. ఓకే, అంతిమ శబ్దము కలాప ధూర్త. అంటే ధూర్తం, దాన్ని ఆధారం చేసుకుని ధూర్తమైన కలాపం చేసేవాళ్ళు, అపలాపం చేసేవాళ్ళు.
మాట్లాడేవాళ్ళు. కలాపః ధూర్తః, కలాపః ధూర్తః ఇది కూడా కలాపధూర్తః, కలాప ధూర్తః, కలాపధూర్తః. అస్తు అండి. అంటే తెలుగు అర్థం కలాపాన్ని అపహాస్యం చేసేవాళ్ళు అని రాసుకోవాలండి. ధూర్త వ్యక్తుల అపహాస్యం చేసేవాళ్ళు, దాన్ని నిరాదరించేవాళ్ళు, అగౌరవపరిచేవాళ్ళు. ఇవి మనకు ఈ బిందులో ఉన్నటువంటి విశేష్యవాచి శబ్దానికి పూర్వపదం నుండి విశేష్యం అంటే విశేషం అంటే ముఖ్యమైనది, ప్రధానమైనదని విశేష్యం అంటాం. ఆ విశేష్యాన్నే సంకేతించేదే విశేషణం. విశేషాన్ని సంకేతి విశేషణం అన్నమాట. విశేష్యం ముఖ్యమైనది, ప్రధానమైనది, విశేషం అప్రధానమైనది అన్నమాట. ఆ విశేషాన్ని సంకేతిస్తుంది, విశేషాన్ని పుష్టి చేస్తుంది అన్నమాట. మహాన్ పండితుడు అనేది మహాన్ విశేషణము, పండితుడు విశేష్యము. ఆ మహాన్ శబ్దం ఏమి సంకేతిస్తుంది? ఆ పండితునే సంకేతిస్తుంది అన్నమాట. అంటే ఎల్లప్పుడూ విశేషణం అనేది విశేషాన్ని పుష్టి చేస్తుంది. అలాగా అస్తు. ఈ రకంగా ఈ బిందు చెప్పుకున్నాం మనం. ఇంకోటి ఇక్కడ కొన్ని చెప్తున్నా రాసుకోండి. ఇంకో నెక్స్ట్ బిందు రాసుకోండి. 4 చతుష్పాద అంటే 4 కాళ్ళు కలిగినటువంటి చతుష్పాద అని, చతుష్పాద వాచి, చతుష్పాద్, చతుష్పాద్, చతుష్పాద్ వాచి విశేష్య శబ్దానికి అంటే 4 కాళ్ళు కలిగిన ప్రాణి ఏదైతే ఉందో, 4 కాళ్ళు కలిగిన ప్రాణి అంటే ఇక్కడ మనకు సందర్భం అంటే ఆవు తీసుకుందాం. 4 ప్రాణాలు చాలా ఉన్నాయి కదా, అన్ని తీసుకోవడం కాదు, దాంట్లో కూడా వర్తిస్తుంది. కానీ మనం ఎక్కువగా ఉత్తమైంది కాబట్టి ఆవు అనేది దాన్ని తీసుకుంటాం ఇక్కడ ఈ సందర్భంలో. చతుష్పాద్ వాచి విశేష్య శబ్దానికి, చతుష్పాద్ వాచి విశేష్య శబ్దానికి సమానాధికరణ 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 గోగర్భిణి, గోగర్భిణి, గోగర్భిణి బ్రాకెట్ లో విశేషణం రాయండి. రూప విశేషణం, బ్రాకెట్ రాసుకుని రూప విశేషణం, రూప విశేషణం. ఓకే, బ్రాకెట్ లో చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. చతుష్పాదవాచి విశేష్య శబ్దానికి అంటే 4 పాదములు కలిగినటువంటి అది విశేషం, అటువంటి ప్రాణి ఉండాలి ముందు పదంలో. చతుష్పాదవాచి విశేష శబ్దానికి సమానాధికరణ గర్భిణి, స్వాది గోగర్భిణి రాసిన గర్భిణి రాయని, ఓన్లీ గర్భిణి అంటే గర్భిణి ఆవు. గర్భిణి శబ్దంతో, గర్భిణి విశేష శబ్దంతో, గర్భిణి విశేష శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. అంటే ఉత్తరపల్లి ఖచ్చితంగా గర్భిణీ శబ్దం ఉండాలంట. సమానాధికరంగా గర్భిణీ శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. గర్భిణీ శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. అస్తు. తత్పురుష సమాసం అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. పూర్వపదంలో 4 కాళ్ళు కలిగినటువంటి ప్రాణి, ఇక్కడ గోవుని తీసుకుంటాం, ఆవు తీసుకుంటాం. రాసుకోండి. గౌహు గర్భిణి, గో గర్భిణి, గౌహు గర్భిణి. భా మహాప్రాణం, అనావిడ మహాప్రాణం. భాలో హ్రస్వ ఈకారము, నీలో దీర్ఘ ఈకారం. గర్భిణి. గౌహు గర్భిణి, గో గర్భిణి, గర్భవతి ఆవు. వేరే ప్రాణి తీసుకున్నారు. అజా గర్భిణి అంటే మేక, ఏ మేక అయితే అది గర్భవతి మేక.
అజాగర్భిణి అంటే మిగతా ప్రాణులు తీసుకోవచ్చు, ఎందుకంటే మనకు 4 ప్రాణాలు 4 కాళ్ళు ఉన్నటువంటి ప్రాణి అని చెప్పామట. అది ఆవి తీసుకోవాలని కాదు, మనం ఏది తీసుకోవచ్చు. 4 పేర్లు ఉన్నటువంటి పశువు ఏదైతే ఉందో అది అన్నిటిని తీసుకోవచ్చు. అజాగర్భిణి, అజా ప్లస్ గర్భిణి ఈజ్ ఈక్వల్ టు అజాగర్భిణి అంటే గర్భవతి మేక. అస్తు ఇది కొన్ని మనకు విందును చూడగా అర్థమవుతుంది. సూత్రం చతుస్పాదో గర్భిణ్య. సూత్రం ఏంటంటే చతుస్పాదో గర్భిణ్య, చతుస్పాద వాచి గర్భిణీ వాచి శబ్దంతో సమాసం అవుతుంది. ఏది కర్మధార తత్పురుష సమాసం అవుతుంది అన్నమాట. అంటే 4 కాళ్ళు కలిగినటువంటి ప్రాణి ఏదైతే ఉందో గర్భిణీ వాచి శబ్దంతో సమాసమైంది అని ఇక్కడ చూసాము. నెక్స్ట్ బిందు రాసుకోండి. విశేష్య రూపు, విశేష్య రూపు, విశేష్య రూప యువన్ శబ్దానికి ఇది 4th పాయింట్ అండి గురుగారు. విశేష నెక్స్ట్ పాయింట్ అండి, 4th పాయింట్. ఓకే. విశేష్య రూప యువన్ శబ్దానికి, విశేష్య రూప యువన్ శబ్దానికి, విశేష్య రూప యువన్ శబ్దానికి, యువన్ శబ్దానికి విశేషణ రూప ఉత్తపదంలో విశేషణ రూప, విశేష్య రూప యువన్ శబ్దానికి విశేషణ రూప, విశేషణ రూప ఖలతి కామ, ఫలిత కామ, ఖలతి కామ ఫలిత, ఇది సామాన్య ప్రకారం. ఫలిత కామ, వలిన, వలిన కామ, ఇంకా జరన్, జరన్, జరన్ శబ్దాలతోటి, జరన్ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. జరన్ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది చెప్పాను. విశేష్య రూప యువన్ శబ్దానికి అంటే విశేష్యంలో ఉన్నటువంటి యువన్ శబ్దం అంట. యువన్ శబ్దానికి విశేష రూపమైనటువంటి ఖలతి శబ్దం కావచ్చు, ఫలిత, వలిన, జరన్ శబ్దాలతో తత్పురుష సమాసం అవుతుంది. ఇవి పుల్లింగ శబ్దాలు, ఇవి పుల్లింగ శబ్దాలు. అంటే యువన్ శబ్దం పుల్లింగ కదా, అందుకే ఇవి పుల్లింగ శబ్దాలు. ఇక్కడ యువన్ శబ్దం కాబట్టి పుల్లింగం చెప్పాను. ఒకవేళ యువన్ స్థానంలో యువతి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు స్త్రీలింగ శబ్దాలు అవుతాయండి. ఒకవేళ విశేష రూప యువన్ శబ్దానికి అని చెప్పాం కదా, అదే విశేష రూప యువతి శబ్దానికి విశేషణ రూప కలతి, ఫలిత, వలిన, జన శబ్దాలు కలిపాం అనుకోండి, అప్పుడు స్త్రీలింగ శబ్దాలు అవుతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతాయి? స్త్రీలింగ శబ్దాలు అవుతాయి. ఓకేనా? ఒకవేళ యువతి శబ్దానికి కలిత, ఫలిత, కలతి, ఫలిత, వలిన, జది శబ్దాలతో తత్పురుష సమాసం. ఒకవేళ యువతి శబ్దం ఉంటే కలతి, ఫలిత, వలిన, జరతి ఈ శబ్దాలతో కూడా సమాసం అవుతుంది అని రాసేయండి బ్రాకెట్ లో. చెప్పండి సార్, ఇంకోసారి చెప్పండి మహోదయ. ఒకవేళ యువతి స్పష్టమైందా? శబ్దం ఉంటే, ఒకవేళ యువతి శబ్దము, పూర్వపదం యువతి శబ్దం ఉంటే, శబ్దము పూర్వపదంలో ఉంటే, ఉత్తర పదంలో ఖలతి పైన చెప్పిన ఫలిత, ఇక శబ్ద దీర్ఘం రావాలి. ఖలతి, అక్కడ పైన ఖలతి హ్రస్వం పెట్టాము, ఖలతి దీర్ఘం రావాలి. ఖలతి అంటే స్త్రీలింగం.
అదే అక్కడ పైన ఫలిత అని చెప్పాం పుల్లింగంలో, ఇక్కడ ఫలిత ఫలిత. ఫలిత. అక్కడ పైన వలినా అని చెప్పినాం పుల్లింగం, ఇక్కడ స్త్రీలింగం వచ్చి వలినా. వలినా. అక్కడ పుల్లింగం జరని శబ్దం చెప్పాము, స్త్రీలింగం వచ్చి జరతి దీర్ఘం. జరతి. శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. సమాసం అవుతుంది. ఓకే అండి. సో దీనికి ఎగ్జాంపుల్ రాద్దాం, చూసుకోండి. యువ ఖలతి ఈజ్ ఈక్వల్ టు యువ ఖలతి. అంటే ఇప్పుడు నిజంగా వాస్తవంగా అదే పరిస్థితి వచ్చిందండి. యువ ఖలతి, యువ ప్లస్ ఖలతి ఈజ్ ఈక్వల్ టు యువ ఖలతి. అంటే అటువంటి యువకుడు నెత్తిన వెంట్రుకలను ఊడిపోయాయండి మధ్యలో. ఇప్పుడు దాన్ని ఏదో అంటాం కదా, మనం ఏమంటాం, వెంట్రుకలు ఊడిపోతేనా బట్టతల వచ్చినటువంటి పురుషుడు, జవాన్ పురుషుడు. ఇప్పుడు చాలా మందికి నిజంగా యువావస్థలే చాలా మందికి ఎంటుకలు ఏమి ఉండడం లేండి, మొత్తం బట్టతల వచ్చేస్తున్నామాట. అతను ఏమంటే యువ ఖలతి అంటామంట. అతను ఏమంటాము, యువ ఖలతి ఈజ్ ఈక్వల్ టు యువ ఖలతి. అంటే బట్టతల యువకుడు, బట్టతల వచ్చినట్టు యువకుడు. అదే స్త్రీలింగం తీసుకున్నాం ఒకటి ఏమవుతుంది, యువతి ఖలతి, యువ ఖలతి. స్త్రీలు తక్కువ కనిపిస్తుంది, కానీ కనిపించే వాళ్ళకు కూడా, వాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళకు మంచి సవరాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు కప్పేసుకుంటారు కనిపించకుండా. సౌరాలు కాదు, విగ్గులు విగ్గులు విగ్గులు. స్త్రీలింగాల్లో విసర్గ వస్తుందా? ఏంటండి, స్త్రీలింగాల్లో విసర్గ చెప్పారా మీరు? సమస్త విగ్రహాఖ్యం ఉండదండి, విగ్రహాఖ్యం సమస్త ఉండదు. యువతి ప్లస్ ఖలతి, యువ ఖలతి అని వస్తుందండి. యువ ఖలతి దీర్ఘం వస్తుంది, దీర్ఘం ఉంటుంది. ఏంటండి, పురుషులకు కూడా విగ్గులు వస్తున్నాయి సార్. వాళ్ళకు కనిపించకుండా అసలు అవి వస్తున్నాయి. ఇంకా ఈ మధ్య ఆడవాళ్ళకే ఉన్నాయని చెప్పి బాధపడద్దు, మగవాళ్ళకు కూడా ఉన్నాయి. యువ ఖలతి అనేది పురుషుల్లో కూడా ఉంటుందండి. ఉంటుందండి, విసర్గ ఉందండి. యువ ఖలతి విసర్గ ఉంటుంది. యువ ఖలతి దాంట్లో అది స్త్రీలింగం కాబట్టి ఉండదు అక్కడ. యువ ఖలతి స్త్రీలింగంలో ఉండదు. నెక్స్ట్ ఉదాహరణ ఏమిస్తున్నారు ఇక్కడ, యువ ఫలిత. అంటే ఇప్పుడు అటువంటి యువకుడు ఎవరికైతే వెంట్రుకలు తెల్లబడ్డాయో అతను ఏమంటాం, యువ ఫలిత. యువ ఫలిత ఈజ్ ఈక్వల్ టు యువ ఫలిత. చూడండి, ఇవన్నీ ఉదాహరణ ముందే వాళ్ళు రాశారంటే మనకు ఈ మధ్య మొదట్లో చాలా 50-40 ఏళ్ళు వచ్చినా కూడా అసలు వెంట్రుకలు అట్లే కూడా నల్లగా ఉండేవాడండి బాగా. అంటే ఇప్పుడు ఆహార దోషం వల్ల కొన్ని ప్రోటీన్స్లలో లోపాలు రావడం వల్ల, అంటే ఆహార నియమాల లోపాలు రావడం వల్ల, దినచర్య లోపాలు రావడం ఇవన్నీ మార్పులు వచ్చేసాయి. ముఖ్యంగా ఆహార వ్యవస్థ ప్రకారం అలా వచ్చింది అందరికి. ఫస్ట్ అతను ఏమంటామంటే మనం యువ ఫలిత ఈజ్ ఈక్వల్ టు యువ ఫలిత. అంటే వెంట్రుకలు తెల్లబడ్డటువంటి యువకుడు, నెరసిన జుట్టు గల యువకుడు. అందుకే ఇప్పుడు పెయింటింగ్ వచ్చేసి ప్రతి నెల పెయింటింగ్ వేసుకుంటే ఒక నెల పని చేస్తున్నామట. అందుకే చాలా మంది పెయింట్ వేసుకుంటుంటారు అన్నమాట. అంటే నిజంగా మగవాళ్ళు అనుకుంటే ఆడవాళ్ళు కూడా వేసుకుంటారండి. నేను రీసెంట్ గా ఎప్పుడు నాకు తెలియదు, ఆడవాళ్ళు కూడా వేసుకుంటారని విన్నాను. అది ఎంతమంది నిజమో తెలియదు, మీకే తెలియాలి. ఫస్ట్ అదేవిధంగా స్త్రీలలో కూడా యువతి ఫలిత, పైన యువతి ఫలిత, యువ ఫలిత. ఆడవాళ్ళు కూడా వెంటనే తెల్లబడుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి వాళ్ళను యువ ఫలిత అంటాం. యువతి ఫలిత. మగవాళ్ళు తక్కువ మంది వేసుకుంటారు కలర్, ఆడవాళ్ళే ఎక్కువ మంది వాడతారు కలర్స్, మగవాళ్ళు అంత ఎక్కువ మంది వాడరు, కొందరే వాడతారు. ఓకే అండి. యువతి ఫలిత, యువతి ఫలిత ఎట్లా అండి చెప్తారా? యువతి ఫలిత దీర్ఘం అండి. యువతి ఫలిత ఈజ్ ఈక్వల్ టు యువతి ఫలిత. క్షమ్యతాం అండి, యువ ఫలిత.
యువ ఫలిత, యువతి ఫలిత ఇజ్ ఈక్వల్ టు యువ ఫలిత. ఇక టీ శబ్దం ఉండదు సమస్త పదంలో, యువ ఫలిత వస్తుందండి. విసర్గ వస్తే పుంలింగము, దీర్ఘం వస్తే స్త్రీలింగం, అంతే కదా ఆచార్య? అవునండి. పైన కూడా గమనించండి, అది స్త్రీలింగంలో యువ కల, యువతి కలతి ఇజ్ ఈక్వల్ టు యువ కలతి, యువ కలతి సమస్త పదంలో. ఓకే, అది గమనించండి. నెక్స్ట్ అండి, యువ బలిన. గురుగారు ఆ, ఇక్కడ పుల్లింగంలో యువ కలతి ఉంది కదా, దానికి విసర్గ ఉంటుందా అండి? యువ కల, యువ కలతి విసర్గం ఉంటుంది. యువ కలతి, యువ కలతి, యువ కలతి ఇజ్ ఈక్వల్ టు యువ కలతి, యువ కలతి ధన్యవాదాలు. విసర్గం ఉంటుంది. పుల్లింగంలో విసర్గం ఉంటుంది, స్త్రీలింగంలో విసర్గం ఉండదు. అస్తు. నెక్స్ట్ అండి, అదేవిధంగా నెక్స్ట్ అండి, యువ కలతి ఫలిత వలిన. వలిన అంటే యువ, యువ వలిన, యువ ప్లస్ వలిన ఇజ్ ఈక్వల్ టు యువ వలిన, యువ ప్లస్ వలిన ఇజ్ ఈక్వల్ టు యువ వలిన, యువ ప్లస్ వలిన ఇజ్ ఈక్వల్ టు యువ వలిన. అంటే ఇప్పుడు ఎవరికైతే ముఖం అంతా మడతలు పడి ఉంటుంది అంటే, మడతలు పడి ఉంటుంది కదా, అటువంటి వ్యక్తి అంటే కొన్ని లక్షణాలు కొంత యువకుల్లో కూడా ముందే వృద్ధావస్థ కంటే ముందు కొన్ని లక్షణాలు ఇప్పుడు ఎట్లా ఉందంటే 40 ఏళ్ళలో మనకు వృద్ధాప్యంగా కనిపిస్తున్నామట. అంటే అది పౌష్టికాహారం లేకపోవడం కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు. సో అటువంటి యువవృద్ధుడు, యువవృద్ధుడు యువావస్థ వృద్ధావస్థ వస్తుంది అంటుంటామట. అటువంటి వృద్ధుడు అంటే ఆ ముఖం మీద అంతా మడతలు పడ్డాయన్నమాట. పెద్దవాళ్ళకైతే ఎట్లా పడుతుంది, ఒక వయసు ఇచ్చిన వాళ్ళకి అట్లా, అటువంటి వ్యక్తిని యువ వలిన అంటాం. అలాగే స్త్రీలలో కూడా ఉంటుంది అన్నమాట. యువతి వలిన, యువతి ప్లస్ వలిన ఇజ్ ఈక్వల్ టు యువ వలిన, యువ వలిన. ఇక్కడ అటువంటి స్త్రీ ముఖం మీద మడతలు పడినటువంటి స్త్రీ. అంతిమ గోషం జరన్ శబ్దం ఉండండి గురుగారు. యువ ప్లస్ వలిన అండి, స్త్రీలింగం. స్త్రీలింగం యువతి, యువతి శబ్దం స్త్రీలింగం అంటే ఖచ్చితంగా పూర్వపదం యువతి ఉంటుంది ఖచ్చితంగా. యువతి. ఉత్తరపదంలో వలినా దీర్ఘం వస్తుంది. పుల్లింగంలో వలిన, ఇక్కడ వలినా, వలిన. ఓకే, యువ వలిన, వలినా. ఓకే. నెక్స్ట్ జరన్ శబ్దం అండి. ఏంటి? యువ జరన్, యువ ప్లస్ జరన్. యువ ప్లస్ జరన్ అంటే ఇప్పుడు కొంతమంది చాలా మంది అండి అంటే యువావస్థలో మనకు వృద్ధాప్యం కనిపిస్తూ ఉంటున్నాం అన్నమాట. యువావస్థలో వృద్ధాప్యం కనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకు చాలా మంది చిన్న చిన్న వయసులో మనకు అకర్మలు చేసుకుంటూ అలాంటి స్థితి మనం పెంపొందించుకుంటున్నామండి. అదొకటి ఆహార దోషం, ఒకటి భోగాలను కూడా ముందే అన్ని ఇప్పుడు యువావస్థలో కాకుండా అన్ని బాల్యావస్థ నుంచి అన్ని దురలవాట్లు వచ్చేస్తున్నామట. తినడం కావచ్చు, తాగడం కావచ్చు, వీటి వల్ల మనకు యువావస్థలో మనకు వృద్ధాప్యం కనిపిస్తుంది. చాలా మంది అలా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి పరిస్థితి ఇప్పుడు మన దినచర్యలో లోపాల వలన ఇలా వస్తున్నాయండి. అతను ఏమంటాం? యువ జరన్ ఇజ్ ఈక్వల్ టు యువ జరన్ ఇజ్ ఈక్వల్ టు యువ జరన్, యువ జరన్ ఇజ్ ఈక్వల్ టు యువ జరన్, యువ ప్లస్ జరన్ ఇజ్ ఈక్వల్ టు యువ జరన్. విసర్గం రాదా గురువు గారు? నకారంతే ఉంటుంది, విసర్గం రాదు. విసర్గం వస్తుంది, అది లోపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ యువతి జరతి, యువతి ప్లస్ జరతి, యువ జరతి. సేమ్ అది అర్థం వస్తుంది. యువావస్థలనే వృద్ధాప్యం వచ్చినటువంటి స్థితి. యువతి ప్లస్ జరతి, యువ జరతి.
ఇటువంటి రకాల మన ప్రయోగాలు మన లోకంలో సమాజంలో చూస్తుంటాం. అటువంటి ఉదాహరణ ఇక్కడ మనకు కనిపించే. అర్థం చెప్పండి గురుగారు. ఇది యువజరతి ఏంటి? అదే యువావస్థలో వృద్ధావస్థ కలిగినటువంటి స్త్రీ, యువావస్థలోనే యువతి అవస్థలోనే వృద్ధాకి సమానంగా కనిపిస్తున్నాడు. అంటే యువావస్థలో వృద్ధాప్యం గల యువతి. యువావస్థలో వృద్ధాప్యం కలిగినటువంటి స్త్రీ. గురుగారు ఇప్పుడు యువ బలిన యువజరన్ను రెండుకి అర్థం ఒకటే వస్తుంది కదండి. యువ బలిన యువజరన్ యువ బలిన అక్కడ మనం యవనంలో వృద్ధుడు అని అనుకున్నాము. కాదండి, అక్కడ మొహం మీద ముడతలు అన్నారు. పురుషుడు. అదే కదా అక్కడ మడతలు పట్టాను. ఇక్కడ వార్ధక్య లక్షణం అండి. ఇక్కడేమో వార్ధక్య లక్షణం, చిన్న సమయంలో వార్ధక్య లక్షణాలు కనపడడం. ఇప్పుడు ఇది ఇందాక చెప్పిన దానికి ముడతలు కలిగి ఉండడం వేరు. అంత ముందుదేమో తెల్ల వెంట్రుకలు, యవనంలోనే తెల్ల వెంట్రుకలు రావడం. ప్రతి ఉదాహరణకి అన్నిట్లో తేడా ఉందండి ఖచ్చితంగా. పైన బట్టతలైన పురుషుడు అని చెప్పాము, మళ్ళా తెల్లని వెంట్రుకలు కలిగిన పురుషుడు, తర్వాత మడతలు పడినటువంటి యువ పురుషుడు, తర్వాత యువావస్థలైన వృద్ధాప్యం కలిగినటువంటి యువ పురుషుడు. అంటే వాయువు చూస్తే ఖచ్చితంగా 35-40 అంటున్నమాట. అప్పుడు మనం బాగా ప్రారంభమవుతుంది 35 అంటే. అటువంటి సందర్భంలో కూడా చాలా మంది అలా వృద్ధాప్యం లా కనిపిస్తుంటారు. అప్పుడు చాలా మంది మనం సామాన్య లోక వ్యవహారం కూడా ఇప్పుడే ముస్లింలా కనిపిస్తున్నాం అంటే వెన్నెముక నిటారుగా ఉంచుకోవడం చెప్తుంటారు అన్నమాట. చాలా మందికి వెన్నెముక వంగిపోతూ ఉంటుందన్నమాట, అలా కూర్చుంటూ ఉంటాం అన్నమాట. మనం లోకంలో కూడా ఉపయోగిస్తుంటాం అట్లా. ఇప్పుడు ముస్లింలకు నడుస్తున్నాం, ముస్లింలకు ఇది చేస్తున్నాం అని చెప్పి. అస్తు, ఇది మనకు ఎగ్జాంపుల్స్ అండి. ఇంకొకటి రాసుకోండి. ఒకటి రాసుకోండి. నిందిత రూప విశేషానికి ఒక చిన్న రాసుకుని, నిందిత రూప విశేష శబ్దానికి, నిందిత రూప విశేష శబ్దానికి, నిందిత రూప విశేష శబ్దానికి నిందావాచి సమానాధికరణ, నిందిత రూప విశేష్య శబ్దానికి, నిందిత రూప విశేష్య శబ్దానికి నిందావాచి సమానాధికరణ విశేషణ శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. విశేషణ శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. అంటే ముందు విశేషము కూడా నిందావాచి శబ్దమే ఉండాలా, ఆ విశేషణం కూడా విశేషము నిందావాచమే, విశేషం ఖచ్చితంగా నిందావాచకంగా ఉంటుందన్నమాట. అందుకే విశేషణ నిందావాచి సమానాధిక శబ్దంతో సమాసం అవుతుంది. మళ్ళీ చెప్తున్నా ఒకసారి. నిందిత రూప విశేష శబ్దానికి, నిందిత రూప విశేష శబ్దానికి నిందావాచి సమానాధికరణ, నిందావాచి సమానాధికరణ విశేషణ శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. ఇది ఇచ్చిన 2 ఎగ్జాంపుల్ రాసుకోండి. వైయాకరణ కసూచి, వైయాకరణ ప్లస్ కసూచి, వైయాకరణ ప్లస్ కసూచి, వైయాకరణ ప్లస్ ఖసూచి ఇజ్ ఈక్వల్ టు వైయాకరణ ఖసూచి. వైయాకరణ ఖసూచి.
వైయాకరణ కసూచి. ఓకే, అంటే దీని యొక్క అర్థం తెలిసి ఉంటుంది మీకు. అంటే ఏదైనా వ్యాకరణ సంబంధి ప్రశ్న అడిగినప్పుడు అంటే ఆ సమానం తెలియనప్పుడు మన ఆకాశం, ఖా అంటే ఆకాశం వైపు చూస్తున్నాం, పైకి చూస్తుంటాం అంట. మా సామాన్యంగా స్కూల్లో చూస్తున్న పిల్లల్ని ఏమైనా అడిగినప్పుడు వాళ్ళకి రాకపోయింది అనుకోండి, ఇక్కడ అక్కడ పైకి చూస్తూ ఉంటాం అంట. అలాగే వ్యాకరణ విషయం, ఏదైనా విషయం కావచ్చు, అట్లా వ్యాకరణ విషయం అడిగినప్పుడు చెప్పలేకపోయి పైకి ఆకాశం చూస్తూ ఉంటాం అంట. అతను ఏమంటే వైయాకరణ కసూచి అంటాం. అంటే నిండా అర్థంలో, తెలియదు అనే అర్థంలో. పూర్వపదం కూడా దిక్కులు చూడడం అదే తెలియక, ఆ సమానం తెలియక దిక్కులు చూడడం అన్నమాట. అది కసూచి అంటాం. వైయాకరణ కసూచి అంటే తెలియదు అతనికి, కసూచి అంటాం. అది ఏ విషయం కావచ్చు. ఇప్పుడు ఒక వ్యాకరణ విషయం తీసుకున్నాం మనం, అతను వైయాకరణ కసూచి అంటే అయోగ్యమైనటువంటి వ్యక్తి, దాంట్లో ఆధిపత్యం లేదు, అధికారం లేదు, తెలియదు అట్లాగా. నెక్స్ట్ యాజ్జిక ప్లస్ కితవః, యాజ్జిక ప్లస్ కితవః, యాజ్ఞిక ప్లస్ కితవః. మీరు చూస్తే అంతే పెత్తనండి అంటే అతను ఏమంటాం, సమస్తం వచ్చేసి యాజ్ఞిక కితవః, యాజ్ఞిక కితవః, యాజ్ఞిక కితవః, యాజ్ఞిక కితవః, యాజ్ఞిక కితవః. అంటే కితవః అంటే కితవః అండి, కితవఃనా? కితవః, 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 కితవః అంటే అల్పప్రాణం ఆచార్య. అల్పప్రాణం అండి. తకారం అల్పప్రాణమే, తకారం అల్పప్రాణమే, వకారం కూడా. కాకిలో కీ అండి, కాకిలో కియా? అవునవునండి. కితవః అంటే అతను ఏమంటారు, యాజ్ఞిక కితవః, యాజ్ఞిక కితవః అంటే డబ్బు కోసం కుపాత్రుడికి కూడా, యోగ్యత లేని వాడికి కూడా యజ్ఞం చేసేవాడు. కొంత పండితులు ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎలా వచ్చేసింది, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తా అంటే వాళ్ళకి యజ్ఞాలు చేయకుండా పోతున్నారు. అంటే యోగ్యత ఉందా లేదా, మాగా నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి వ్యక్తికి మాత్రమే మనం యజ్ఞం చేయాలన్నమాట. ఆ డబ్బు కోసం, ధనోపార్జన కోసం ఎక్కడ పడితే అక్కడ యజ్ఞం చేసేవాడిని యాజ్ఞిక కితవః అంటాం. అంటే కుపాత్రుడికి కూడా యజ్ఞం చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి పండితుడు. ఓకే, అది యాజ్ఞిక కితవః అంటాం. చాలా మంది ఇప్పుడు అలాంటి పరిస్థితులకు అక్కడక్కడ మనకు కనిపిస్తుంది, అరుదుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరికి పడితే అది చేయిస్తున్నాం అంట. మాది అప్పట్లో కొన్ని నిష్ఠా నియమాలు ఉండేటమాట, అనుష్ఠానాలు ఉండేటమాట. ఏదో ఒక క్రియ చేస్తున్నాం అంటే ఇదొక నియమాలు పాటిస్తూనే వాళ్ళకి చేసేవాళ్ళం. ఇప్పుడు అంతా జనరేషన్, అంతా ఫాస్ట్ జనరేషన్ వచ్చింది కాబట్టి అన్ని క్షణాలు జరిగిపోవాలి. కాబట్టి ఇష్టానుసారంగా మనం నియమాలను, సంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. అటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి యాజ్ఞిక కితవః అని అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఉదాహరణ రాసుకున్నాం, అంతిమ ఉదాహరణ. మీమాంసకః దుర్దురూఢః, మీమాంసకః, మీమాంసకః, మీ దీర్ఘం, మీమాంసకః, మీమాంసకః ప్లస్ దురూఢః. అంటే కొన్ని ప్రసిద్ధం అని చెప్పి చెప్తున్నాను, వింటుంటారు కాబట్టి మనకి ఇన్ని ఉదాహరణ అవసరం లేదు. మీమాంసకః దురూఢః, దురూఢః. దీన్ని కలిపి రాస్తే మీమాంసక దురూఢః, అండి, ఒత్తుఢ అండి, దురూఢః, ఒత్తుఢ. దాన్ని కలిపి రాస్తే మీమాంసక ప్లస్ దురూఢః, విసర్గ తీసేసి కలిపి రాయడం అక్కడ. మీమాంసక, మీమాంసక దురూఢః అంటే నాస్తిక్ మీమాంసక్, అంటే నాస్తిక్, ఈశ్వరుని నమ్మని వాడు, ఈశ్వరుని అస్తిత్వాన్ని స్వీకరించిన వాడు, అతను నాస్తికుడు. నాస్తికి కథనం చెప్పేవాడు. మీమాంసక దురూఢః. చాలా మంది ఇప్పుడు నిజంగా ఈశ్వరుని విషయంలో సందేహం ఉందండి. చాలా మందికి ఈశ్వరుడు ఉన్నాడు లేదా, సృష్టి నడుస్తుందండి అలా అని చెప్పి చాలా అలాంటి భ్రాంతిలో ఉన్నదన్నమాట. జన్మ అంటూ ఏం లేదు, ఏదో నడుస్తుంది, ఇది ప్రకృతి. ఇప్పుడు వైద్యానికి ఏదైనా నమ్ముతారు, ప్రకృతి ఒక విస్ఫోటనం తయారైంది, అది కంటిన్యూ నడుస్తూ ఉంటుంది, దీనికి కర్త దర్త అంటే వాడు ఏముండదు, ఒక నియమ విధంగా అది వస్తుంటే ఇప్పుడు ఏవైతే ప్రాణులు ఉన్నాయో అవే ప్రాణులే, మళ్ళీ పుట్టుక చావడం అంటూ ఏముండవు. అలా కొన్ని వైద్యానికి రకరకాలుగా భిన్న భిన్న మాన్యతలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా మతభేదాలు ఉన్నాయి ఈశ్వరుని విషయంలో కూడా. కానీ అస్తిత్వం ఉందని మనం దీని అర్థం చెప్పరా మళ్ళీ ఒకసారి?
అర్థం మళ్ళీ చెప్పండి సారీ. నాస్తిక మీమాంసకుడు. అంటే నాస్తికుడు అనొచ్చా ఆచార్య? నాస్తికుడు అంటే మీమాంసకుడు, నాస్తికుడు తెలియనివాడు, అనేశ్వరవాది. ఈశ్వరుడిని నమ్మని వాడు నాస్తికుడు అని రాసుకోమంటారండి. నాస్తికుడు అవునండి, ఈశ్వరుని నమ్మని వాడు. ఈ రకంగా మనం కొన్ని చూసామండి. ఇది బిందు ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ కొన్ని వెస్ట్ 4వ బిందు మనం రేపు చూద్దామండి. ఈ రకంగా కొన్ని బిందువులు చూసాము. మీకు దీనివల్ల బోధ కొట్టడం లేదు కదండి, ఇంత విశ్లేషణంగా విధంగా అన్ని సూత్రాలు అంటే ప్రతిదీ మన సూత్రం గురువు గారు చాలా విషయాలు తెలుసుకున్నారు. చాలా బాగా విషయం, చాలా చక్కగా చెప్తున్నారు ఆచార్య. చాలా బాగుంది గురుజీ. అసలు సంస్కృతంలో ఇలా ప్రతి పదానికి ఒక వర్డ్ ఉందని ఎంత బాగా చెప్తున్నారండి మీరు. 2 గంటలు చెప్పినా వింటామండి. అట్లయితే పర్వాలేదు, సంతోషం. చాలా ధన్యవాదాలు మహోదయ. ఖచ్చితంగా మనం ప్రతిదీ సూత్రాలు ఉన్నాయి మనకు. ఇప్పుడు ఈ మనకు కుత్సిత అని మన నిందిత విశేషానికి నిందితవాచి సమానాధిక విశేషం చెప్పాం కదా, దానికి సూత్రం ఏంటంటే కుత్సితాని కుత్సనై అష్టాధ్యాయ సూత్రం అండి. ఇది మహర్షి పాణి యొక్క సూత్రం. సో ఇలాంటి అర్థంలో మనం ఇది ఒకటి ఎగ్జాంపుల్ చెప్పిన వైయాకరణ కసూచి యాజ్ఞిక కితవః మీమాంస దురుడః ఈ శబ్దాలు మీకు ఎప్పుడైనా శ్లోకాలు కనిపిస్తుంటాయి ఖచ్చితంగా. ఇవి యాజ్ఞిక కితవ కావచ్చు, వైయాకరణ కసూచి చాలా కనిపిస్తుంది. వైయాకరణ కసూచి కనిపిస్తుంది మహోదయ, దగ్గరకు వచ్చింది. అది ఇవన్నీ 2వ అధ్యాయం ఉన్నాయి. 2వ అధ్యాయం 1వ పాదంలో ఇవి సమాస ప్రకరణం. 2వ అధ్యాయం 1వ పాదం చూడండి, మొత్తం సమాస ప్రకరణం క్రమంగా వస్తున్నాం అండి. ఒక రకంగా చెప్పాలి మీకు అష్టాధ్యాయులు 2వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి. 2వ అధ్యాయం అక్కడ ఏమంటే సూత్రాలు రాసుకుంటాము, సూత్రాలతో సంస్కృత సూత్రాలు రాసుకుంటాం, మీకు తెలుగు రాయిస్తున్నా అంతే. ఇది ఎన్నో నెంబర్? 2వ అధ్యాయం 2వ పాదం అనుకుంటా. 2:1:53 అండి. అక్కడి నుంచి క్రమంగా మనం ఇంతకుముందు కూడా కనిపిస్తాయి. 2:1:53. ఇప్పుడు మీరు చెప్పిన సూత్రం 2:1:53 ఆచార్య. కుత్సితాని కుత్సనే 2:1:53 అండి. అస్తు అండి. సో ఇంకా ఏమైనా ఉంటే రేపు చూద్దామండి. ఇప్పుడు చెప్పిన ఏదైనా సందేహాలు ఉన్నాయా? అస్తు. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. ధన్యవాదాలు గురుదేవా. నమస్కారం మహోదయ. అగ్నిస్తోక అంటే ఏంటి సార్? అది అగ్నిస్తోక కొంచెం అగ్ని, ఇవన్నీ యాగాలు ఉపయోగిస్తామండి. మనకు అగ్నిస్తోక ఆనయతు, కొంచెం అగ్ని తీసుకుందండి. అగ్నిస్తోక కొంచెం ఏంటండి? ఇబ్బపోట. ఇబ్బపోట ఎక్కడ వస్తుంది మనకు? ఇబ్బపోట మొదటిది ఆచార్య. పోట అచ్చా, యువ కూడా యువ అస్థి పోట, యువ పోట కాదు. ఇబహ కాదా? అస్థిని హస్తిని పోట ఈజ్ ఈక్వల్ టు హస్తి పోట. హస్తి అంటే ఏనుగు, పోట అంటే చిహ్నము, గుర్తు. ఏనుగు గుర్తు అంటే అంటే ఏవి అస్థిని పోట అంటే పోట అర్థం రెండింటికి అర్థం వస్తుంది. అంటే ఆడ మోగ కలిసినటువంటి ఏనుగు, 2 లక్షణం కలిగి ఏనుగు. మనం పురుషుల్లో ఏ విధంగా చెప్తామో నపుంసకలింగం చెప్పి నా ఆడ నా మోగ, నా పుమాన్ నా స్త్రీ, అదే విధంగా నపుంసకం అంటాం. ఏంటండి? పశువుల్లో కూడా ఉంటాయి, పశువుల్లో కూడా ఉంటాయి. దాన్నే యువ అస్థి పోట అంటామంట. హస్తి పోట అంటే మనం అర్థం చేసుకో. అస్థి పోట అంటే ఆడ ఏనుగు కాదు, మగ ఏనుగు కాదు, నపుంసకం కలిగి ఏనుగు. నపుంసకం అంటే ఇప్పుడు గొడ్డుమోతు అంటారా అలా అండి? గొడ్డుకోత అంటే దాని మధ్య సామర్థ్యం వల్ల లోపిస్తుంది. కానీ అక్కడ మనకు గొడ్డుపోతుకి స్త్రీత్వం ఉంటున్నా
దాని సందేహం లేదు. కానీ ఇక్కడ స్త్రీతో నా పుమ్మత్వం ఉంటే దాన్ని హస్తి పోట అంటామంట. వ్యాకరణ కసూచిహిరి నెగటివ్ అర్థమే ఉంటుందా, నిందావాచకమే గాని మామూలు అర్థం ఉండదా దానికి? నిందాచకమండి, నిందాచకం మామూలు వాచకం. కసూచి ఆకాశ శుచి, కా అంటే ఆకాశం లెక్క పెట్టేవాడు, పై చూసేవాడిని కసూచి అంటాం. అంటే ఇప్పుడు వ్యాకరణ ఖగోళ శాస్త్రమును తెలుసుకున్న వైయాకరణుడు అలా చెప్పడానికి లేదు. అంటే మొత్తం నిందావాచకం చెప్తున్నాడు. అది ఏదైనా ఖగోళ శాస్త్రం ఏ విషయం అడిగినా కూడా అడిగినప్పుడు చెప్పలేనప్పుడు, ఆ విషయంలో అధికారం లేనప్పుడు, తెలియనప్పుడు, ఆ యోగ్యత లేనప్పుడు దాన్ని ఆ సందర్భం ఇది ఉపయోగిస్తాం. ఇప్పుడు వైయాకరణ చెప్పాం, మీమాంస కసూచి, మీమాంసలో కసూచి అంటే మీమాంస గురించి అడిగినప్పుడు దాంట్లో పైకి ఆకాశం చూసేవాడు. అట్లా ఏదైనా విషయం తీసుకోవచ్చు, సందర్భం తీసుకోవచ్చు. కొంచెం ప్రసిద్ధంగా, ఎందుకంటే వ్యాకరణ విషయం సూక్ష్మం కాబట్టి అందరు ముందుకు రాదు కాబట్టి దాన్ని వైయాకరణ చెప్పే పాటలు చెప్పేటప్పుడు దాన్ని ఆ రకంగా తీసేయాలన్నమాట. అది సహజంగా మనం వీళ్ళలో చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. అడిగితే ఇక్కడెక్కడ దిక్కులు చూస్తూ ఉంటాం అది తెలియనప్పుడు. అటువంటిది మనం కొంచెం వ్యాకరణ రూపంలో, సంస్కృత పద రూపంలో చూసామంటే. అస్తు అండి, ఇంకేమైనా సందేహాలు చూద్దామండి. మీకు ఇంకా సాంకేతికం రాని వాళ్ళు ఉంటే అది మళ్ళీ ఒకసారి చూసుకోండి. కావాలనుకునే వాళ్ళు మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టండి. మనకు అది మీకు గ్రూప్ లో మెసేజ్ పెడతాము. మనకు పూర్ణిమ నుంచి ఉంటుంది, అది ఒకసారి గమనించగలరు అందరూ కూడా. గురువు గారు ఒక చిన్న సందేహం అండి. జీ, ఇది సంస్కృత డిక్షనరీ కావాలంటే ఏది తీసుకోవాలండి? మీకు హిందీ కావాలన్నా తెలుగు కావాలన్నా? తెలుగులో అండి. ఇప్పుడు విజయవాడలో ఎగ్జిబిషన్ నడుస్తోందండి, బుక్ ఫెస్టివల్. అక్కడ ఏమన్నా దొరుకుతాయి? సంస్కృత తెలుగు కోర్సు ఉంటుంది కదా, చూసుకోండి. సంస్కృత తెలుగు కోర్సు లేదా సంస్కృత హిందీ కోర్సు ఉంటుంది. సంస్కృత హిందీ కోర్సు తీసుకున్నప్పుడు మీకు హిందీ రాదు కాబట్టి సంస్కృత తెలుగు కోర్సు తీసుకోండి. మా సంస్కృత సంబంధించి అన్ని ఉంటాయి, ఇబ్బంది లేదండి. అది అకాదమి క్రమంలో సంస్కృత తెలుగు కోశం అని ఉంటుందండి. ఉంటుందండి. సంస్కృతంలో తెలుగు మనకు చూస్తే కనిపిస్తుంది, కోశం ఉంటుంది. అంటే సంస్కృత కోశం ఉంటే కోశం అంటే డిక్షనరీ, సంస్కృత పదాల యొక్క కోశం ఉంటుంది అన్నమాట. జయంతి చక్రవర్తి రాసింది బాగుంటుంది సార్ ఎక్కువగా. జయంతి చక్రవర్తి, జయంతి చక్రవర్తి కంపైలేషన్ విజయవాడ దొరుకుతుంది. విజయవాడ పబ్లికేషన్ అది. విజయవాడలో ఏ బజార్లో నడుస్తుందమ్మా బుక్ ఫెస్టివల్? దీంట్లో ఏ బజార్లో నడుస్తుంది? స్వరాజ్ మైదానంలో 10th వరకు, 10వ తారీఖు వరకు ఉందండి. మధ్యాహ్నం 2 దగ్గర నుంచి 8:30 వరకు. ఆచార్య కపిల మహర్షి గురించి ఒకటి చెప్పారు ఆచార్య, అది కూడా చెప్పరా? ఏంటని చెప్పండి? కపిల్ మహర్షి చెప్పారు మన సంబంధాలు, బాంధవ్యాలు ఎలా ఉండాలనేది. ఆచార్య కపిల్ మహర్షి బుక్ పేరు చెప్పారు ఆచార్య. బుక్ పేరు చెప్తా అన్నారు ఆచార్య, కపిల్ మహర్షిది. ఇదో పాఠం చెప్పాను మీకు, ఇంతకుముందుకు ఎప్పుడైనా చెప్పాను? ఈ రోజు కదా ఆచార్య, చాలా రోజుల క్రితం చెప్పారు. అందుకే బుక్ ఫెస్టివల్ ఉందని నేను అడుగుదాం అనుకున్నాను ఆచార్య. కపిల్ అనేది కపిల్ మహర్షి పుస్తకం అంటే సంబంధ బాంధవ్యం సాంఖ్యం కాదు ఆచార్య, ఎప్పుడో చెప్పారు మీరు ఇది. ఇలా మనకు ఈ మన 6వ క్లాస్ లోనే కపిల్ మహర్షి గురించి చెప్పి బంధుత్వాలు, బాంధవ్యాలు ఎలా ఉండాలని ఒకసారి మీరు సమాస ప్రకరణంలోనే చెప్పినప్పుడు కపిల్ మహర్షి గురించి చెప్పారు. ఆ పుస్తకం చెప్తానన్నారు ఆచార్య మీరు. PDF పెట్టారండి. పెట్టారా? సత్యార్థ ప్రకాశ్ చెప్తుంటాను. సత్యార్థ ప్రకాశం దాంట్లో అది ఎందుకు మీకు దొరుకుతుందండి. నిజంగా అది కొంచెం భాష తెలుగు వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఒకసారి చదవద్దు, ఒక 2-3 సార్లు చదివితే దాంట్లో మొత్తం మనుస్మృతిలో ఉండేటువంటి సారాంశం అంతా అక్కడ ఇచ్చారండి. మనుస్మృతి కపిల్ మహర్షిదే కదండి మనుస్మృతి.
మను మహారాజ్ అని కపిల మహర్షిది కాదు అది. మహర్షి మను రాసిన గ్రంథం సత్యార్థ అన్నమాట. ప్రకాశం అండి. సత్యార్థ ప్రకాశంలో అన్ని ప్రకారం ఇచ్చాయంటే అంటే మొత్తం దాంట్లో 14 సముల్లాసనలు ఉంటాయంట. దాంట్లో 1వ సముల్లాసంలో ఈశ్వరుని యొక్క 101 పేర్లు ఉన్నాయి. ఈశ్వరుని యొక్క 101 పేర్లు అంటే ఆ మొట్టమొదటి ఓంకారంతో స్టార్ట్ చేసి బ్రహ్మ ఎందుకంటాం, విష్ణు ఎందుకంటాం, రుద్రుడు ఎందుకంటాము, ఆదిత్య ఎందుకంటాం, విరాట్ ఎందుకంటాం, ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క గుణ కర్మ స్వభావం బట్టి భిన్న భిన్న పేర్లు. ఇప్పుడు మనమే ఒకరిమే ఉన్నాం, మనం ఒకరికి అమ్మగా ఉన్నాము, ఒకరికి చెల్లిగా ఉన్నాం, ఒకరికి అక్కగా ఉన్నాం, ఒకరికి భార్యగా ఉన్నాం, పిండం ఒకటే కానీ ఉపాధి భేదాలు అంటే మన గుణకర్మ స్వభావం బట్టి ఒక్కొరికి ఒక దృష్టిలో ఒక రకంగా మనం సంబోధిస్తుంటాం అన్నమాట. అలా ఈశ్వరులో గుణ కర్మ స్వభావాన్ని బట్టి ఆయన భిన్న భిన్న రకాల పేర్లు బట్టి పిలుస్తామని. ఇవన్నీ కూడా ఆ ఈశ్వరుని యొక్క 101 పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓంకారంలో వస్తాయన్నమాట. ఎందుకు అలా భిన్న భిన్నంగా పిలుస్తాం, ఏంటి ఆ పరమేశ్వరుని గుణాలు ఏంటి, కర్మలు ఏంటి అనేది మనకు ఆ 1వ సముల్లాసంలో ఉంటుంది. 2వ సముల్లాసంలో బాలకులు తల్లిదండ్రుల యొక్క సంతానం ఎలా ఉండాలి, బాలకులు చిన్న చిన్న పిల్లలు ఎవరు సంతానం ఏదో కలిగదు, అప్పుడే కలిగిన సంతానం ఏదైతే ఉందో అటు సంతానం ఎలా పెంచాలి, ఆ సంతానం కంటే ఉత్పన్నం కావడానికి ముందు ఆ తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, ఆ దంపతులు ఏ విధంగా ఉండాలి, ఏ నియమాలను పాటించాలి, ఏ నియమాలను పాటిస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది అనేది 2వ సముల్లాసంలో ఉందన్నమాట. 2వ సముల్లాసంలో ఉత్తమ సంతానం కలగడానికి ఏ విధి నియమాలు ఏంటి ఇదో చెప్పాం కదా. ఇప్పుడు కొన్ని పుత్ర సంతానం కావాలన్నా, స్త్రీ సంతానం కావాలన్నా, మనకి ఎలా కావాలంటే అలా మనకు అట్లా విధి విధానం ఉంది. అక్కడ కూడా ఇచ్చాను సంకేత మాత్రంలో మనకి అటువంటి సంతానం కలుగుతుందన్నమాట. కాబట్టి ఒక నవీన దంపతులు ఎవరైతే ఉన్నారో వారి సంతానం ఎలా ఎటువంటి సంతానం కావాలనుకుంటున్నాం, ఆ సంతానం విషయం గురించి ఉందన్నమాట. ఆ సంతానం ఉత్పన్నమైన తర్వాత వాటిని ఎలా పోషించాలి, ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, అటువంటి విషయాల్లో ఉన్నాయి 2వ సముల్లాసము. సముల్లాసం అంటే అధ్యాయం లాంటిది. 3వ సముల్లాసంలో విద్యా విషయం. 3వ సముల్లాసం విద్య అంటే ఏమిటి, పిల్లలకి ఎటువంటి విద్య నేర్పించాలి, ఎటువంటి విద్య నేర్పించాలి పిల్లలకు పూర్ణ వికాసం అవుతుంది, అట్లా మొత్తం విద్యా విషయం గురించి ఉందన్నమాట. 4వ సముల్లాసంలో మళ్ళీ గృహస్థ జీవనం ఎలా ఉండాలి, గృహస్థులు ఎలా ఉండాలి, బాంధువులు ఎలా ఉండాలి, ఒక గృహిణిగా కర్తవ్యం ఏంటి, ఒక భర్తగా కర్తవ్యం ఏంటి, అట్లా గృహస్థుల యొక్క పరస్పరం భార్య భర్తల అన్యోన్యత ఎలా ఉండాలి, కుటుంబ సభ్యుల పట్ల ఎలా ఉండాలి, అట్లా గృహస్థ సంబంధి వివరాలన్నీ కూడా 4వ సముల్లాసంలో ఉన్నాయి. అంటే 4వ అధ్యాయంలో ఉన్నాయి. సముల్లాసం అంటే ఒక అధ్యాయం తీసుకోండి. అదే 5వ అధ్యాయంలో బ్రహ్మచారి అంటే ఎవరు, గృహస్థి అంటే ఎలా ఉండాలి, వానప్రస్థి అంటే ఎలా ఉండాలి, సన్యాసి ఎలా అంటే ఉండాలి, బ్రహ్మచారి యొక్క ధర్మాలు ఏంటి, గృహస్థి యొక్క ధర్మాలు ఏంటి, వానప్రస్థి యొక్క ధర్మాలు ఏంటి, సన్యాసి యొక్క ధర్మాలు ఏంటి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మన యొక్క కర్తవ్యాలు, మన యొక్క దయత్వాన్ని తెలియజేస్తున్నమాట 5వ సముల్లాసం. 6వ సముల్లాసంలో వచ్చేసి 6వ అధ్యాయంలో ఆ సముల్లాసం అధ్యాయం ఒకటి అంటున్నాను. 6వ సముల్లాసంలో వచ్చేసి రాజనీతి వ్యవస్థ, రాజ్య వ్యవస్థ ఎలా ఉండాలి, ఒక రాజా ఒక నేత ఎలా ఉండాలి, ప్రజల పట్ల బాగోలు ఏ విధంగా చూసుకోవాలి, అట్లా రాజ్య వ్యవస్థ గురించి మొత్తం ఉంటుంది. 7వ విషయంలో మళ్ళా ఈశ్వరుని యొక్క విషయం ఉంటుంది 7వ సముల్లాసంలో. తర్వాత ముక్తి అంటే 8వ సంవత్సరంలో ముక్తి విషయం ఉంటుంది. 9వ సముల్లాసంలో భక్ష అభక్ష పదార్థాల గురించి ఉంటుంది. అలాగా ఆత్మ పరమాత్మ ప్లస్ మోక్షం అంటే ఏమిటి, ఇటువంటి విషయాల గురించి 7, 8, 9, 10 4 సముల్లాసంలో ఉంటుంది అన్నమాట. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ ఎలా దర్శించుకోవాలి, పరమాత్మ అంటే ఏమిటి, ఆత్మకి పరమాత్మ తేడా ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ఆ మోక్షం ఎలా పొందాలి, ఇటువంటి విషయాల మీద మనకు అత్యంత సంక్షేపంగా అంటే అన్ని సమస్త శాస్త్రాల యొక్క సారాంశం అంతా అక్కడ మీకు సంక్షేపంగా స్థూలంగా మనకు పుణ్య జనరేషన్ అర్థం చేసుకోవడానికి అక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ ఆచార్య ఒకే పుస్తకంలో ఉంటాయి ఆచార్య, ఇవన్నీ వేరు వేరు పుస్తకాలు కొనాలా? ఒకే పుస్తకం అండి. అందుకే ఒక్కొక్క అధ్యాయం చెప్తే ఏ అధ్యాయం ఏ విషయం అని చెప్తున్నా అనమాట. అదే 11వ సముల్లాసంలో మన హిందుత్వంలో ఎటువంటి ఏంటండి, సత్యార్థ ప్రకాశిని, సత్యార్థ ప్రకాశం స్వామి దయానంద సరస్వతి జీ ఇది ఆర్య సమాజం వాళ్ళు అక్కడ మీకు బుక్ స్టాల్ ఉంటుంది, అక్కడ వాళ్ళు అమ్ముతారండి. మహోదయ బుక్ 65 రూపాయలు దొరుకుతున్నాయో లేదో అయిపోయినాయో లేదో తెలియదు, మొత్తానికి 65 రూపాయల బుక్ అండి. అది 500 పేజీల పైన. మర్చిపోయండి, పుస్తకాలు ఉన్నప్పుడు దొరికిన ఇంతకుముందు తెచ్చి పెట్టుకుంటే ఉంటే ఉండొచ్చు. పుస్తకాలు ప్రింటింగ్ అయిపోయింది, కొత్త ప్రింటింగ్ అవుతున్నాయి.
లేదండి, దొరకదండి. అక్కడ దొరకదు. పాత అంటే వింటే బుక్ దొరకాలండి. అదే మీరు కూచిపూడిలో దొరకవచ్చు అండి. కూచిపూడిలో కూడా స్టాక్ లేదన్నారు. గుంటూరులో ఉందో లేదో తెలియదు. ఇప్పుడు ఇక్కడ మన బుక్ స్టాల్ ఉంటున్నా కదా, గుంటూరులో ఉన్నాయండి. లేదండి లేదండి, అంటే ఇక్కడ విజయవాడ 80 సంగతి రూపాయలండి చెప్తున్నాను. ఇప్పుడు. 65 రూపాయలండి నా దగ్గర ఉంది. నేను బుక్ ఇప్పుడు చూసి మీకు చెప్తున్నానండి. అది నేను కూడా 50 కొన్నా, అయిపోయింది. 60 కొన్నా, 100 కొన్నా. అవన్నీ సరే, అయిపోయినాయండి ఇప్పుడు. ఏదైనా కావచ్చులేండి. అది అంటే ఒక్కొక్క అవుట్ ఆఫ్ ప్రకాశం స్టాక్ నుంచి అయినాయండి. ఏమైనా తెలియదు, ఎందుకు వల్లనో తెలియదు మొత్తానికి. ఆచార్య లేదంటే మీరు తెప్పించగలరా ఆచార్య? చాలా అంటే అందరూ మీరు ఎంతమంది ఫోన్ కావాలి? చేయండి, సూర్యనారాయణ గారికి ఉంటే తెచ్చి పెడతారు, మీకు పంపిస్తారు. సూర్యనారాయణ ఏలూరు సూర్యనారాయణ గారు ఉన్నారు కదా. ముందు ఇక్కడ ఒక నిమిషం అండి. ఇక్కడ గుంటూరు ఆర్య సమాజం వాళ్ళు ఏలూరు సూర్యనారాయణ గారు కావచ్చు, గుంటూరులో ఉండేవారు. ఇప్పుడు ఎవరో ఒక పద్మ గారు ఎవరో అడిగారు, నిర్మల గారు. వాళ్ళ దగ్గర ఉంటే ఉండాలి. కూచిపూడి అయితే స్టాక్ అయిపోయింది అనమాట. అది కొంచెం టైం పడుతుంది. ఒకవేళ ఇప్పుడు విజయవాడలో అది బుక్ ఫెస్టివల్ నడుస్తుందని అంటున్నారు కాబట్టి అక్కడ ఎవరి దగ్గర ఉండొచ్చు. ఇంకా వాళ్ళ దగ్గర ఉంటే ప్రయత్నం చేయండి. విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళు అక్కడ పోయి అక్కడ ఆర్య సమాజం ఆచార్య దొరకని పక్షంలో మీరు తెప్పిస్తారా ఆచార్య? నేను తెప్పిస్తా అండి, నేను పంపిస్తాను. ఇది మీరు అన్నారు ఆచార్య, తెప్పిస్తాను, అది పుస్తకం పేరు చెప్తానన్నారు. నేను మరి అడగలేక. ఇక్కడ దొరకపోతే మీరు తెప్పించి పెడతారండి? అయితే తెప్పిస్తా అండి. లేదు, నా దగ్గర ఉంది. ఆచార్య మీరే చెప్పండి ఆచార్య. చాలా అంటే ఎంతమందికి కావాలో మేము అందరం చెప్తాం. అది బెటర్ కదా, మంచి పుస్తకం. ఓకే అండి, ఒక పని చేయండి మీరు. ఇప్పుడు దానికి సత్యార్థం కింద ఒక లెటర్ రాసి మీ పేరు ఇచ్చేయండి. నేను ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను. ఓకే, ఫోన్ నెంబర్ మీకు కింద సత్యార్థ ప్రకాశం రాసి పేరు పెట్టి మొత్తం అడ్రస్ ఉంది. ఇప్పుడు వచ్చినప్పుడు ఫోన్ చేసుకోండి, ఓకేనా? ఇంకా అక్కడిక్కడ ఎందుకు ఆచార్య? బుక్స్ ఫెస్టివల్ కూడా కరెక్ట్ కాదు అంతమంది జనాల్లో, మీరే తెప్పించండి. ఒకవేళ మీకు అనాయాసంగా దొరుకుతున్నా ఎట్లా వెళ్తున్నా తప్పు దగ్గర ఉండే వాళ్ళు వెళ్ళవచ్చండి. ఇప్పుడు అనాయాసంగా దొరుకుతుంది. ఒకవేళ లేని పక్షంలో నేను ప్రయత్నం చేసి మీకు ఆ సూర్యనాథ్ గారిని మీకు పంపించే విధంగా ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఖచ్చితంగా ఈ పుస్తకం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు మీరు. అవునండి, చెప్తే సారాంశం. ఇప్పుడు చాలా వేదాల యొక్క సారాంశాన్ని మొత్తం మనం దీంట్లో చూడొచ్చండి. దర్శనాల యొక్క మొత్తం, ఎందుకంటే ఇవే ఉంటాయన్నమాట. మనకి ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి ఇదే విషయాలు కావాల్సింది కదా. ఒక మన కుటుంబం ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, గృహస్థులు ఎలా ఉండాలి, రాజ్య వ్యవస్థ ఎలా ఉండాలి, భక్ష్య పదార్థాలు ఏం తినాలి, ఏం తినకూడదు, ఇంకా ఆత్మ పరమాత్మ విషయం ఏంటి, ముక్తి అంటే ఏమిటి, ఇటువంటి విషయాలు మనం ముఖ్యంగా కావాల్సిన లౌకిక జీవనంలో మనం చేయాల్సిన కర్తవ్యాలు మనకు తెలియాలి. సుఖంగా ఎలా ఉండాలి, ఎటువంటి నియమాలు పాటిస్తే మనం సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం. కాబట్టి ఒకసారి కొంచెం, ఎందుకంటే అది అలా అనిపిస్తుంది, 1-2 సార్లు చదివినా ఖచ్చితంగా అర్థమవుతుందండి. కాబట్టి లౌకిక దృష్టాంతాలు ఉంటాయి. ఒక మానవు యొక్క కర్తవ్యం ఏంటనేది పూర్తిగా ఆబాల వృద్ధి, అంటే పిల్లల నుంచి పెద్దల వరకు, అంటే చిన్న పిల్లల నుంచి చనిపోయేంత వరకు, అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వరకు, అంటే వృద్ధుల వరకు, అదిగా సృష్టి ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎటువంటి స్థితిగతులు నడుస్తాయి మొత్తం దీంట్లో ఆ సత్యార్థ ప్రకాశంలో ఇవ్వబడింది. కాబట్టి చాలా సారాంశగంతం, నిచోడంగా, దాంట్లో బాగా నిస్సారంగా ఇవ్వబడింది, చాలా సారాంశంగా ఇవ్వబడింది. మనం మొత్తం చదవాల్సిన అవసరం, మన శాస్త్రం యొక్క వైదిక వాంగ్మయం అర్థం చేసుకోవాలంటే ఎలా ఉండేది, ఏ విధంగా ఉండేది అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. కాబట్టి అనేక గ్రంథాల యొక్క సారాంశాన్ని మహర్షి అతను మనకు సరళంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆయన మానస్మృతి యొక్క సారాంశం అంతా ఇక్కడ పెట్టారండి. కాబట్టి స్వామి దయానంద సరస్వతి ఆచార్య, స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం యొక్క స్థాపకుడు అతను. ఆయన యొక్క జీవన చరిత్ర కూడా చదివితే చాలా తెలుగులో మనకి మహోదయ, దాన్ని తెలుగులో మనకి కోక్తేవ శాస్త్రి గారు రాశారు. రాశారండి. ఆ పుస్తకం ఒకసారి జీవన చదవండి, ఆయన ఏ రకంగా కష్టమని తెలుస్తుంది. ఆయన అఖండ బ్రహ్మచారి, ఆయన ఆజీవన బ్రహ్మచారిగా ఉండి ఈశ్వరుని పొందడం కోసం ప్రయత్నం చేసి నిజంగా స్వదర్శనం చేసుకుని వేదాల కోసం, ఆయన వేద స్థాపన కోసం ప్రయత్నం చేశాడు. కాబట్టి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒక నేను విషయం తీసుకుంటాను. కాబట్టి అనుకూలంగా ఉండే అది కూడా పంపిస్తాను. సత్యార్థ ప్రకాశంతో ఆయన జీవనం కూడా చదువుతున్నా ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క శ్రద్ధ, అభిమానం ఎప్పుడు కలుగుతాయంటే ఆ వ్యక్తి యొక్క గుణగణాలు తెలుసుకున్నప్పుడు ఆయన ఏ విధంగా కష్టపడాడు. అప్పుడు ఎవరైనా ఈ వ్యక్తిని కాదు, మహాపురుషులు ఏదైతే లోకంలో ప్రసిద్ధమయ్యారో వాళ్ళ జీవన చరిత్ర చూసామంటే చాలా విషయాలు ఉంటాయి మనం తెలుసుకోవాల్సిన విషయాలండి. కాబట్టి మహాపురుషుల యొక్క జీవన చరిత్ర చదవండి. అలాగే ఇప్పుడు చెప్పాను, అతని యొక్క గురువు స్వామి విరజానంద సరస్వతి ప్లస్ స్వామి దయానంద సరస్వతి, అది జీవని పంపిస్తాను ఖచ్చితంగా వీటితో పాటు. అది చదివితే మీకు చాలా ఆశ్చర్యచకితం అనిపిస్తున్నాం అండి.
కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవాలి. మహాపురుషుల జీవన చరిత్ర చదివితేనే మనలో అలాంటి గుణాలు మనలో ఖచ్చితంగా ఉత్పన్నమవుతాయి. అటువంటి సంస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి భావనలు, ఇటువంటి విషయాల శ్రద్ధ చూపుతున్నామంటే సంస్కారం లేదు. ఇటువంటి విషయాల పట్ల మనం అలా ఆలోచనలు రావు. కాబట్టి ఆ సంస్కారం ఇంకా అవి చదివినప్పుడు ఇంకా అవి జాగృతమై మీలో ప్రేరణ కలిగిస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీరు అది ఎవరికి కావాలనో నాకు మీ పేరు, మీ ఫోన్ నెంబర్ కింద సత్యార్థ ప్రకాశం రాయించాలి. నేను ఆచార్య మీరు ప్రతి శనివారం ఇలాగ ఏదో చెప్తామన్నారు, మర్చిపోయినట్టున్నారు. ప్రతి శనివారమా ధ్యానం గురించి? ఇక్కడే కాదు, ప్రతి శనివారం ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే ఇలాంటి అంతో అవసరమైన చెప్తానన్నారు ఆచార్య మీరు పూర్వం. అంటే ఇది యోగ దర్శన క్లాస్ చెప్పుకున్నామండి సార్. ఆ యోగ దర్శన క్లాస్ లోనే శనివారం చెప్పుకుందాం అన్నారు, మరి మాట్లాడట్లేదు. రేపు దీని గురించి కొంచెం చర్చిద్దామని చాలా మంది అడిగారు. ఈ విషయం చెప్పండి ఆచార్య, బాగుంది కదా. జీవనానికి కావలసిన మెట్లు. ఖచ్చితంగా అండి, నేను ప్రయత్నం చేసి విషయం తెలిసినప్పుడు దానికోసం ప్రయత్నం చేసి, విషయం తెలియకుంటే మనం ప్రయత్నం చేయమన్నమాట. కాబట్టి విషయం తెలియచేయడం మన కర్తవ్యం. కాబట్టి ఖచ్చితంగా చేస్తాండి సందర్భానుసారంగా. గురువు గారు బుక్ పేరు చెప్తారు ఒకసారి మళ్ళీ? ఏంటండి? సత్యార్థ ప్రకాశం. మీకు నెట్ లో కొట్టిన, యూట్యూబ్ లో కొట్టిన అత్యంత ఎక్కువగా ఇది డౌన్లోడ్ అయిన పుస్తకం ఏదంటే మొత్తం ప్రపంచంలో ఈ సత్యార్థ ప్రకాశం ఎక్కువ అండి. చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. పీడిఎఫ్ ఏదైనా ఉంటుందా మీకు కాల్ చూసుకోండి. డీటెయిల్స్ మీకు హిందీ వచ్చిన వాళ్ళు మీకు అన్ని దాంట్లో దొరుకుతాయండి. గూగుల్లో సెర్చ్ చేసి దొరుకుతున్నమాట. స్వామి దయానంద సరస్వతి రచించిన గ్రంథావళి మొత్తం తెలుగులో ఉంటుందండి. తెలుగులో నాకు తెలిసి అంత లేదు, కానీ పీడిఎఫ్ తయారైందండి. పీడిఎఫ్ తెలుగులో వస్తుంది, మీకు లింక్ పంపిస్తాను చూడండి. తెలుగులో పండిత గోపదేవ శాస్త్రి గారమ్మా. పండిత గోపదేవ శాస్త్రి గారు తెలుగు రచన. పండిత గోపదేవ శాస్త్రి పండిత గోపదేవ శాస్త్రి గారు మీకు పంపిస్తాను డీటెయిల్స్. అది ఒకసారి లింక్ పెడతాను చూడండి. ఆయన స్వామి దయానంద సరస్వతి రాసిన గ్రంథాలన్నిటికీ పండిత గోపదేవ శాస్త్రి గారు కూచిపూడిలో ఉంటుంది ఆయన జన్మస్థానం. ఇప్పుడు ఆయన వెళ్ళేది మంచి ప్రకాండ విద్వాంసుడు, దర్శనాలకు మంచి ప్రకాండ విద్వాంసుడు అనమాట. ఇప్పుడు ఆర్య సమాజం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏదైనా ఉందంటే ఆయన పాండిత్యం ద్వారా ఆయన యొక్క జ్ఞానం ప్రసాదించినటువంటి శిష్యులు ఇక్కడ అంతా ఉన్నమాట, ఆ సేవ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా పండిత గోపదేవ శాస్త్రి గారి ముఖ్యంగా గురువు గారి లక్ష్యానుసారంగా ఇక్కడ చాలా మంది పనిచేస్తున్నారండి. అంటే ఆర్య సమాజం స్థాపించిందంటే అది ఆయన వల్లనే అది జరిగింది. ఆయన కూడా మంచి బ్రహ్మచారి, ఆజీవనం పరమాత్మ కోసం, పరమేశ్వరం కోసం తపస్సు చేసి మంచి యోగి అతను కూడా. కాబట్టి అటువంటి మహాపురుషుల యొక్క మనం పండితుల యొక్క విద్వాంసం గురించి తెలుసుకున్నప్పుడు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయండి. అస్తు అండి, మీకు సందర్భాన్ని బట్టి చెప్తాను. ఇంకా అస్తు. సర్వేభ్యో డౌట్ చెప్పేసి జీ నమో నమో మహోదయ. జీ నమస్తే అండి. కావాలని వాళ్ళు నాకు చెప్పండి, ఆర్య సమాజం నుంచి వివరాల గురించి నీకు పంపిస్తా అండి. ఓకేనా? చాలా మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. మీలో ఒక వ్యక్తికి చాలా మార్పు, ఇది ఒక్క పుస్తకాన్ని చదివిన వాళ్ళకి చాలా మంది ఎన్నో మార్పులు వచ్చేస్తుంటాయి జీవితంలో. కానీ మన జీవితంలో ఆ మార్పు వచ్చినట్టు అది ఏం కావాలండి? ఒక అధ్యాయం కావచ్చు, ఒక శ్లోకం కావచ్చు, అన్ని లౌకికమైనటువంటి వ్యవహారాలతో, మన లౌకిక వ్యవహారాలతో మనకు అర్థమయ్యేలా చాలా సరళంగా ఉందన్నమాట. కాబట్టి అది మీరు తీసుకొని చదివితే చాలా మార్పులు వస్తాయని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. అది మీకు అర్థమవుతుంది. ఈ బుక్ గురించి ఏంటండి? ఈ బుక్ గురించి ఏ గ్రూప్ లో పెట్టమంటారా ఆచార్య? ఇది నాకు వ్యక్తిగతం పంపించండి. అలాగే ఆచార్య, ఈ బుక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఆచార్య. మాకైనా ముందు తరాలు ఎవరికైనా చాలా మంచి బుక్ అని చెప్పారు, కావాలని. జీ ఖచ్చితంగా అండి, అందుకు తెప్పించేద్దాం. మన సభ్యులు ఏదైనా కావాలంటే పంపించేద్దామండి. ఓకేనా? ప్రతి ఒక్కరికి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. పిల్లలకి అందరికీ చెప్తుందా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడే పుస్తకం. దీంట్లో ఎవరిని వదిలిపెట్టలేమండి, అందరికి తీసుకున్నాడు. ఎవరికి ఏ కర్తవ్యాలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మొత్తం ఒక జీవన విధి విధానం మొత్తం చెప్పారన్నమాట. కాబట్టి అత్యంత ఉపయోగకరమైనటువంటి పుస్తకం ఇది. అస్తు అండి, చెప్తాను. అస్తు. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభం భూయాత్. ధన్యవాదాలు మహోదయ.